యెర్మయా గ్రంథములో నుండి ఈ రోజున 49వ అధ్యాయాన్ని మనం చూసుకున్నాం. యెర్మయా గ్రంథములో నుండి యెర్మయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. యెర్మయా గ్రంథములో నుండి 49వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణముల్లో ఎందుకు నివసింతురు? చాలు. ఈ రోజున మనం 49వ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. కొంచెం పెద్ద అధ్యాయం. ఇందులో ఒక సుమారుగా 5-6 రాజ్యముల గురించి దేవుడు ప్రకటించిన తీర్పు గురించి మనం బైబిల్ మనం చూస్తాం. ఎందుకో కానీ తెలియదు, కానీ ఇక్కడ మాత్రము ఒక అధ్యాయము ఒక రాజ్యం గురించి కాదు, కానీ ఈ 49వ అధ్యాయంలో 6 రాజ్యములపైన 6 ప్రాంతాలపైన దేవుడు తన యొక్క తీర్పుని ప్రకటించడం బైబిల్ మనం చూస్తున్నాం. అందులో ఒక్కొక్కటిగా ఈరోజు మనం చూస్తున్నాం. మొదటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చూడండి, ఇక్కడ అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే అమ్మోనీయుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి 6 వచనాలు అమ్మోనీయుల గురించి మనం చూస్తాం. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? ఇప్పుడు చూడండి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గాదు అనేటువంటి ఒక ప్రాంతము మనం చూస్తున్నాం. ఇది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఒక ప్రాంతం. ఇది గాదు అనేటువంటిది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు ఇచ్చాడు. అలా ఇచ్చినటువంటి వాళ్ళలో గాదు అనేటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు ఒక గోత్రానికి యాక్చువల్గా అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ అన్యులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయెల్ ప్రజలు అన్నటువంటి వాళ్ళు ఈ బబులోను రాజ్యము దండెత్తి వచ్చినటువంటి సందర్భాల్లో ఏదో ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారనమాట.
ఇప్పుడు అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఇక్కడ అమ్మోనీల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ క్షమించండి, ఇక్కడ అమ్మోనీల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, అంటే వారికి వారసుడు లేకపోయినా మల్కోము, చూడండి మల్కోము అన్నప్పుడు ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఆ దేవత గురించి మనం మాట్లాడతాం. మల్కోను గాదును ఎందుకు స్వతంత్రించుకును, అతని ప్రజలు దాని పట్టణములో ఎందుకు నివసింతురు. చూడండి 2వ వచనం నేను చదువుతాను. కాగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను అమ్మోనీల పట్టణమగు రబ్బా మీదకి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడ చేసేదను, అది పాడు దెబ్బలగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇజ్రాయేలు వారసులగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు మాట ఏం చెప్తున్నాడంటే నేను యుద్ధాన్ని ప్రకటిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. అందుకని దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు. ఇక్కడ అంటున్నాడు ఆ యుద్ధ ధ్వని నేనే పుట్టిస్తానని దేవుడు చెప్తూ అంటున్నాడు. 3వ వచనం చదువుకుందాం ఒకసారి. అక్కడ దేవుడు కొంచెం క్లియర్గా మాట్లాడతాడు. 3వ వచనం చదవండి. హెష్బోను అంగలార్చుము, హాయి పాడాయును, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసినులారా కేకలు వేయుడి, గోనెపట్టా కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకురాలా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొన్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికెదురుగా తరమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడొకడునూ లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. చాలా చూడండి, ఇక్కడ 3వ వచనం మనం చూస్తే చూడండి, అక్కడ దేవుడు మాడుతూ 2వ లైన్లో మనం చూస్తే మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. ఇక్కడ చూడండి దేవుడు యాక్చువల్గా అమ్మోనీలతో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మల్కోము అంటున్నాడు. ఇక్కడ చూడండి మల్కోము అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మోనీల యొక్క దైవం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాడుతూ మల్కోముతో కూడా దేవుడు తీర్పు తీరుస్తున్న బైబిల్ మనం చూస్తున్నాం. అలాగే ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలతోనూ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే వాటిని పూజించేటువంటి యాజకులతో కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ చూడండి మనం గమనించాలి, దేవుడు ఇక్కడ మల్కోమని వాళ్ళ యొక్క దేవతకు దేవుడు ఎందుకు మాట్లాడుతాడో మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకని ఆ దేవతతో మాట్లాడతాడంటే చూడండి బైబిల్ మనం ముఖ్యంగా గమనించినప్పుడు జనరల్గా ఇజ్రాయేల్ దేశానికి వేరే ప్రాంతాలకు యుద్ధం జరిగినప్పుడు నార్మల్గా ఏం జరుగుతూ వచ్చేదంటే భౌతికంగా చూస్తే ఒక రాజ్యం వేరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కానీ యాక్చువల్గా ఇంకో రకంగా చూసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ ఇజ్రాయేల్ ప్రజలు కాదు అన్యులు కూడా వాళ్ళు ఎలా చూసేవాళ్ళంటే సపోజ్ ఒకవేళ కనుక ఇజ్రాయేల్ దేశం కనుక వేరే రాజ్యం పైన యుద్ధాన్ని గెలిస్తే ఆ ఓడిపోయినటువంటి అన్య జనాంగము వాళ్ళు ఎలా చూసేవాళ్ళంటే మా దేవుళ్ళ పైన వారి యొక్క దేవుడు విజయాన్ని సంపాదించుకున్నట్టుగా వాళ్ళు చూసేవాళ్ళు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఒకవేళ ఓడిపోయినా సరే వేరే వేరే కారణాలు బట్టి ఓడిపోయినా సరే అన్యులు కూడా ఎలా చూసేవాళ్ళంటే ఇజ్రాయేల్ దేవుణ్ణి మా దేవుడు ఓడించాడంటే వాళ్ళు చూసేవాళ్ళు. అంటే చూడండి ఆలోచించండి, అంటే చూడండి మనం అందుకే చూడండి ఇక్కడ మనం చాలా సీరియస్ దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజల పక్షాన్ని ఉండడానికి ఎందుకు ఇష్టపడతాడంటే ప్రపంచం ఎలా చూస్తుందంటే ఇజ్రాయేల్ దేశం కనుక ఓడిపోతే అది ఇజ్రాయేల్ నమ్మినటువంటి దేవుడు ఓడిపోయినట్లుగా వాళ్ళు ప్రపంచం చూసేది ఆ రోజున. అందుకని ఏం చేసేవాళ్ళంటే దేవుడు కూడా ఇజ్రాయేల్ పక్షాన్ని నిలబడి వీలైనంత వరకు వారికి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు కూడా ప్రయత్నము చేసేవాడు. అయితే చూడండి బైబిల్ కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవడం కూడా బైబిల్ మనం చూస్తాం. ఉదాహరణ కూడా చూడండి బబులోను రాజ్యము ఇజ్రాయేల్ ప్రజల యుద్ధానికి వచ్చి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు అలా ఓడిపోయినప్పుడు అన్యులు బహుశా ఏమనుకుంటారంటే మా దేవుడు లేదా మా దైవము ఇజ్రాయేల్ యొక్క దేవుణ్ణి ఓడించేసింది, వాళ్ళ యొక్క దేవుడు మా దేవుని ముందు నిలబడలేకపోయాడు, మా దేవుడే బలవంతుడని బహుశా అన్యులు అనుకుంటారు. కానీ యాక్చువల్ నిజంగా లోతుగా ఆలోచిస్తే దాన్ని దేవుడు ఎలా చూస్తాడు? ఇజ్రాయేల్ ప్రజలు కొన్నిసార్లు యుద్ధాల్లో ఓడిపోయినప్పుడు దేవుడు దాన్ని ఎలా రిసీవ్ చేస్తున్నాడు అంటే దేవుడు ఎలా చూస్తాడంటే యాక్చువల్ నేను బలహీనున్నాను కాదు, నేను తీర్పు తీరుద్దాం అనుకున్నాను కాబట్టి ఆ రాజ్యాన్ని నేను వాడుకున్నాను, కానీ నేను బలహీనును కాబట్టి నా ప్రజలు ఓడిపోయారని కాదు. దేవుడు అలా చూసేవాడు. లోకమంతా కూడా ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతే యెహోవా దేవుడు బలహీనుడు అని లోకం అనుకున్నప్పుడు కూడా దేవుడు దాని గురించి పెద్దగా పట్టించుకున్నాడు కాదు. ఎందుకంటే దేవునికి ఏం తెలుసు అంటే ఓ టైం వచ్చాడు నేను మరలా వారికి విజయాన్ని ఇస్తాను కాబట్టి టెంపరీగా వాళ్ళు తాత్కాలికంగా ఒకవేళ నేను ఓడిపోయాను అని ఒకవేళ అన్యులు అనుకున్నా ప్రపంచం అనుకున్నా దేవుడు అది ఏదో అల్పంగా దేవుడు ఫీల్ అయ్యేవాడు కాదు. దేవుడు తన కార్యం మీద తనకంత నమ్మకం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథంలో మనము బబులోను నెబుకద్నెజరు రాజు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు.
ఇప్పుడు సంఘటన అది యాక్చువల్ సందర్భం అది. అప్పుడు ప్రపంచం ఏమనుకుంటుంది నార్మల్గా అంటే యెహోవా దేవుడు ఓడిపోయాడు అనుకుంటారు. కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే నేను ఓడిపోవడం కాదు, నేను బలహీనని కాదు, నేను ఆ ప్రజలు శిక్షించాలనుకున్నాను కాబట్టి నేను అన్య రాజ్యములను అన్య రాజులు నేను వాడుకున్నాను. కానీ ఒక టైం వచ్చిన మరలా దేవుడు ఏం చేస్తాడంటే యాక్చువల్గా మరలా వారిపైన దేవుడే తీర్పు తీర్చి నేనే నిజమైనటువంటి దేవుడిని, సర్వశక్తి దేవుడిని అని దేవుడు మరలా ఒక టైం వస్తే దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు. అలా అందుకే నేను ఇక్కడ కూడా చూడండి, దేవుడు అనేక రాజ్యాలపైన తీర్పు తీర్చినప్పుడు కూడా బహుశా దేవుని యొక్క మనసులో ఉండే ఉద్దేశం బహుశా అదే అయి ఉంటుంది. ఏంటంటే నేను బబులోను చేతికి యూదా ప్రజలను ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించాను. అలా చూసినప్పుడు జనరల్గా ప్రపంచం ఏమనుకుంటుందంటే అగోండి బబులోను రాజు యొక్క బబులోను దైవం యొక్క చేతుల్లో ఇజ్రాయెల్ దైవం ఓడిపోయిందని ప్రపంచము అనుకుంటుంది. ఒకవేళ అనుకున్నా సరే దేవుడు కొంతకాలం వాళ్ళ అనుకొనిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఏం తెలుసు అంటే ఓ టైం వచ్చి మళ్ళీ 70 సంవత్సరాలు గడిచిపోతే నేను మరలా ఆ రాజ్యాలపై కూడా నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి 70 సంవత్సరాలు కొంతమంది నా గురించి తప్పుగా అనుకున్నా, ఒకరు నా గురించి బలహీనంగా అనుకున్నా, నేనేమి చేయాలనుకున్నా సరే అది పర్వాలేదు, వారు కొంతకాలం అలా అనుకుంటారు. టైం వస్తే మరలా నేను ఆ రాజ్యంలో కూడా నేనే తీర్పుని తీరుస్తాను అని దేవుడిని తెలుసు. కాబట్టి దేవుడు అంతా ముందుగానే ప్రతిదీ కూడా కంప్లీట్గా ఆయన ఆలోచించాడు. కాబట్టి పరిపూర్ణమైన ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా అలా ఫీల్ అయ్యేవాడు కాదు. అందుకని ఇక్కడ కూడా మనం చూసుకున్నప్పుడు చూడండి దేవుడు అలాగే మాట్లాడుతూ అక్కడ, అందుకని చూడండి ఆ దేవుని యొక్క పేరుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 3వ వచనం, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవచ్చున్నారు అని దేవుడు మాట్లాడుతూ చూడండి ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు, కారణం ఏంటంటే చూడండి 4వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్నదానా అని దేవుడు మాట్లాడతాడు. నీ ధనము నేను ఆశ్రయంగా చేసుకున్నావు. అక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి, నీ ధనాన్ని నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి నేను తీర్పు తీరుస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది తరచుగా మనం అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి దేవుడు అన్య దేశాలు తీర్పు తీర్చేటప్పుడు కూడా దేవుడు కూడా ఆత్మ సంబంధమైన కారణాలు మాత్రమే కాకుండా భౌతికమైన కారణాలు కూడా దేవుడు చూస్తున్నాడు. అలా చూస్తూ దేవుడు చెప్తాడంటే ఇక్కడ ఈ రాజ్యంలో ఒక ప్రాబ్లం దేవుడు ఏం చూశాడంటే దేవుడు అన్నాడు, నువ్వు ధనాన్ని ఎక్కువగా నువ్వు నమ్ముకున్నావు. బేసిక్ ఈ రాజ్యం ఏంటంటే చాలా ఉన్నతంగా ఉండేటువంటి రాజ్యము. బహుశా ధనం ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఎక్కువ ధనాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు చూడండి నార్మల్గా ఏంటంటే తరచుగా మనకు ఒకటి ఉపయోగపడుతున్నప్పుడు మనం ఎక్కువగా దాన్నే మనం ఆశ్చర్యంగా చేసుకునేటువంటి ప్రమాదం సహజంగా మనుషులకి ఉంటుంది. ఇప్పుడు చూడండి ధనం విషయానికి వచ్చేసరికి దేవుడు క్రైస్తవులు మాత్రమే ధనం నమ్ముకోద్దని చెప్తున్నాను కాదు. దేవుడు టైం వస్తే ప్రపంచానికి కూడా ఏం ప్రూవ్ చేస్తాడంటే నువ్వు ధనం నమ్ముకున్నావు, ఆ ధనము నీకు ఎప్పటికీ నీకు సహాయం నాకు రాదు, నీకు అక్కడికి అది ఉపయోగపడదు అన్న విషయాన్ని దేవుడు ప్రపంచానికి కూడా చూపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, అందుకనే ఏదో దేవుడు క్రిస్టియన్స్ విషయంలో మాత్రమే మనము దేవుని కాకుండా మనము బహుశా వేరే దేవుని నమ్ముకుంటేనో లేదా ఐశ్వర్యం నమ్ముకుంటేనో లేదా ఇంకా బలాన్నో లేదా గుర్రాలను పరాక్రమం నమ్ముకుంటేనో దేవుడు తీర్చుడు అనుకుంటాం. కానీ గమనించండి, ధనము నమ్ముకున్న విషయానికి వచ్చేసరికి దేవుడు కేవలము క్రిస్టియన్స్ మాత్రమే రూల్ పెట్టలేదు. నువ్వు ధనం నమ్ముకోవద్దు అన్న విషయాన్ని దేవుడు క్రిస్టియన్స్ మాత్రమే రూల్ పెట్టలేదు, అన్యులు ప్రపంచం అంతటికీ రూల్ దేవుడు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏ రాజ్యమైనా సరే ఏ మనిషి అయినా సరే ఎప్పుడైతే దేవుడు వద్దన్నటువంటి ఒక దానిపైన తన యొక్క నమ్మకాన్ని ఉంచుతాడో ఖచ్చితంగా ఓ టైం వచ్చినప్పుడు తను దేన్నైతే నమ్ముకున్నాడో అది నిజంగా ఓ టైం వచ్చినప్పుడు నిజంగా అవసరమైనప్పుడు అది సహాయం చేయదన్న విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసే తీరుతాడు. అందుకని చూడండి ఒక అన్య రాజ్యంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అనొచ్చు, నువ్వు నన్ను నమ్ముకోలేదు, నువ్వు వేరే దేవతను నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇలా జరుగుతుందని దేవుడు అనొచ్చు. అది కూడా ఒక కారణమే, నిజమైన దేవుడు నమ్ముకోలేదు కాబట్టి అది కూడా ఒక కారణమే. కానీ దేవుడు ఇక్కడ ఆ రాజ్యంతో నేను నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యంతో దేవుడు సూటిగా ఏం చెప్తాడో తెలుసా, నువ్వు ధనాన్ని నమ్ముకున్నావు కాబట్టి అది నీకు నిజంగా నీకు ఆశ్రయముగా ఉండదు, నీకు అది సపోర్ట్ చేయదన్న విషయాన్ని ఓ టైం వస్తే నేను ప్రూవ్ చేసి నీకు అది చూపిస్తాను. ఇప్పుడు చూడండి నా మాట యాక్చువల్గా దేవుడు అన్యులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, క్రిస్టియన్స్ అంటలేదు. మనం అనుకుంటామంటే క్రిస్టియన్స్ దేవుడు ఎప్పుడు క్రిస్టియన్తో ఎక్కువ ధనం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అనుకుంటాం. దేవుడు ప్రపంచంతో కూడా ధనం గురించి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, అక్కడ నువ్వు ధనం నమ్ముకున్నావు కాబట్టి అది ఒక టైం వస్తే నీకు అది సహాయం చేసిన విషయాన్ని నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. దేవుడు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎలా క్రియేట్ చేస్తాడంటే ప్రపంచానికి కొన్నిసార్లు ప్రపంచం అంతా కూడా ఎప్పుడు కూడా ఒక విధానాన్నో లేదా ఒక వ్యక్తినో లేదా ఏదో ఒక దానిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఏం ప్రూవ్ చేస్తాడంటే చరిత్రలో దేవుడు పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే దేనైతే ఆశ్చర్యంగా చేసుకుని దేని మీద అయితే మీరు బాగా నమ్మకాన్ని పెట్టినారో అది యాక్చువల్ నిజంగా మీకు అది సహాయం చేయదు, ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది సహాయం చేయదన్న విషయాన్ని నేను చూపిస్తానని దేవుడు అనుకుంటాడు. ఇప్పుడు చూడండి అలాగని దేవుడు కావాలని ప్రతి వాళ్ళని వాళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు కాబట్టి దేవుడు కావాలని ప్రాబ్లమ్స్లో వాళ్ళు నిరికిస్తున్నాడా అంటే అలా మనం అనడానికి వీలు లేదు. ఎందుకంటే నిజమైనటువంటి సహాయము దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి అది కాకుండా నువ్వు దేన్ని నమ్ముకున్నా సరే
దేవుడు కాకుండా కూడా, దేవుడు చేయకుండా కూడా, దేవుడు తలదోచకుండా కూడా సహజంగా కూడా నువ్వు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యే తీరుతావు. అది ఇక్కడ దేవుడు ఇక్కడ ఈ రాజ్యంతో దేవుడు మాట్లాడుతూ, అమ్మోనీలతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తానంటే చూడండి, 4వ వచనం చదువుతాను చూడండి, 4-2 లైన్లో. నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్న దానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవి, నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఇంకోటి కూడా ప్రాబ్లంగా చూసాడు. ఏంటంటే వాళ్ళు అతిశయపడుతున్నారంట. వాళ్ళకున్నటువంటి జియోగ్రఫికల్గా వాళ్ళకున్న లొకేషన్ బట్టి, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మనకి ఎటువంటి ఇబ్బంది మనకి రాదు. ఇప్పుడు చూడండి, నిజంగా అలాంటి భౌతికంగా కనుక ఏదన్నా మనకు ఒక సెక్యూరిటీని మనకి ఇచ్చిందనుకోండి, అది మంచిదే, అది తప్పేమీ లేదు. కొన్ని వల్ల మనకు కొంత భద్రత వచ్చినప్పుడు, లేదు కొంత వల్ల మనకు కొన్ని కార్యాలు మనకు ఉపయోగపడుతున్నప్పుడు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం యాక్చువల్గా దేవునికి లేదు. మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకోండి, మనకి ఏదన్నా కొంచెం మనం క్షేమంగా ఉండడానికి, మనం సుఖంగా నెమ్మది బ్రతకడానికి మనకి ఏదన్నా సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అదేమీ తప్పేమీ కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంతకాలానికి మనిషి ఏం చేస్తాడంటే దాన్ని బట్టి అతిశయపడడం ప్రారంభిస్తాడు. అంటే ఒక రకంగా చెప్పండి, గర్వపడడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ధనమును బట్టి వాళ్ళ ధనాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. అది మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాంతం యొక్క లొకేషన్ బట్టి కూడా వాళ్ళు ఎంతగానో అతిశయపడుతున్నారంట. అంటే ఓ రకంగా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మమ్మల్ని ఎవరు రీచ్ అవ్వలేరు, ఎవరు కూడా మా ప్రాంతం యుద్ధానికి వాళ్ళు ఎవరు కూడా రాలేరు, మాకు ఎంత సెక్యూరిటీ ఉంది, మాకు సేఫ్టీ ఉంది కాబట్టి ఎవరు అంత ఈజీగా రాలేరు. శత్రువు ఎవడంత ఈజీగా రాలేడు కాబట్టి ఎవరు మమ్మల్ని అంత ఈజీగా జయించలేరు, కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు, ఎవరి వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళతో మాట దేవుడు అంటున్నాడు, లేదు మీరు అలా అంటున్నారు కాబట్టి నేను యుద్ధ ధ్వని పుట్టినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు భయము వేస్తుంది. మీకు భయము పుడదు ఖచ్చితంగా. దేన్ని బట్టి అయితే మీరు మనకు ప్రాబ్లం లేదు నిశ్చింతగా ఉందామని మీరు అనుకుంటున్నారో అది ఎక్కువ కాలం అది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను, నేను మీ రాజ్యం మీద దృష్టి పెట్టాను, ఇప్పుడు నేను మీ రాజ్యం మీద తీర్పు తీరుస్తాను, నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సరే మీకు ఇంత ముందు వరకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి కార్యం ఏది కూడా ఇప్పుడు మీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. సిచ్యువేషన్స్ ఎలా మారుతాయంటే ఇంతకుముందు మీకు దేని వల్ల ధైర్యం వచ్చిందో నిజంగా వచ్చినప్పటికీ, నిజమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఆ ధైర్యాన్ని మీకు అది ఇవ్వదు. అలా నేను మీకు తీర్పు నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం కింద చదవండి, 6వ వచనం చదవండి. 6వ వచనం. నేను నీ చుట్టూ ఉన్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను, మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు, పారిపోవు వారిని సమకూర్చువాడు ఒకడును లేకపోవును, అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించాను. సరే, దేవుడు అన్నాడు చూడండి, అక్కడ 6వ వచనం చూస్తే శత్రువుకి ఎదురుగా తరమబడుదురు, పారిపోవు వారిని సమకూర్చువాడు ఒక్కడును లేకపోవును, అటు తర్వాత చెరలోనున్న అమ్మోయిలను నేను రప్పించేదని. ఇదే ఊహవాక్కు. చూడండి, అక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ చెప్తున్నాడు, శత్రువు వచ్చినప్పుడు మీరందరూ కూడా తరమబడతారు, అసలు శత్రువుని మీరు ఫేస్ కూడా చేయలేరు, మీరు తరమబడతారు అని దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని సమకూర్చేవాడు అక్కడ కూడా ఉండడు అని మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, ఓ టైం వచ్చాడు మరలా సమకూర్చేది కూడా నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు ప్రతి రాజ్యానికి, ఆల్మోస్ట్ ప్రతి రాజ్యానికి దేవుడు తీర్పును ప్రకటించినప్పుడు మరలా ముందుగానే చూడండి, తీర్పు అందుకు వెంటనే రేపేళ్ళు వచ్చేసి తీర్పులు కాదు. దేవుడు మనం చూడండి గత 2-3 వారాలను చూసారు, ఏ రాజ్యం మీద దేవుడు తీర్పు ప్రకటించినా సరే ఏది కూడా రేపేళ్ళు వచ్చేసి తీర్పు కాదు, కొంతకాలం తర్వాత ఎప్పటికో వచ్చేటువంటి ఒక తీర్పు. అసలు ఇంకా ప్రాబ్లమే వాళ్ళకి ఇంకా రాలేదు, కానీ దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అయితే ముందుగానే ప్రాబ్లం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే టైంలో మరలా ప్రాబ్లం తీరిపోయిన తర్వాత మరలా దేవుడు తీర్పు తీర్చేదా దేవుడు మరలా ఏం చేస్తాడో చెప్తున్నాడు. అన్నాడు, మీరు ఎంతగా చెదిరిపోతారంటే, మీరు ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే మిమ్మల్ని సమకూర్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ మరలా దేవుడు లాస్ట్లో అక్కడ అంటున్నాడు, మిమ్మల్ని ఇప్పటికైనా సరే మిమ్మల్ని తిరిగి సమకూర్చి మిమ్మల్ని మరలా మీ రాజ్యానికి తీసుకొచ్చేది కూడా మరలా నేనే. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎంతగా వీళ్ళు డిస్టర్బ్ అవుతుంటే, రాజ్యం ఎంతగా పాడైపోద్దంటే వీళ్ళు తిరిగి మరలా వాళ్ళ రాజ్యాన్ని, ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కట్టుకుందామన్నా వాళ్ళు కట్టుకోలేరు. దేవుడు అన్నాడు, మరలా మీ రాజ్యాన్ని మరలా నేను కట్టేది పని కూడా నేనే చేస్తాను. చూడండి, పెళ్ళగించేటువంటి పని దేవుడే చేస్తున్నాడు, నాటేటువంటి పని కూడా దేవుడే చేస్తున్నాడు, పడగొట్టే పని దేవుడే చేస్తున్నాడు, అలాగే కట్టేటువంటి పని కూడా మళ్ళీ దేవుడే చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకంటాను చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుడి సపోర్ట్ లేకుండా మనం ఏది చేసుకోలేం. ఒకలా తీర్పు అయిపోయిన తర్వాత మరలా మన రాజ్యాన్ని మనం కట్టుకోగలమా? మరలా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మరలా తిరిగి మనం పూర్వ స్థితిలో మనం రాగలమా? మనం తిరిగి దెబ్బతిన్న తర్వాత మరలా కోలుకోగలమా అంటే దేవుడు చెప్తున్నాడు, అది మరలా మీ వల్ల అది అవ్వదు. స్పెసిఫిక్ ఈ రాజ్యానికి దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంతగా దెబ్బతింటారంటే తిరిగి మరలా మీరు సమకూడదని మీరు అనుకున్నా మీ వల్ల అవ్వదు, తిరిగి మరలా సమకూర్చేది కూడా మరలా నేనే చేస్తాను. దేవుడు
మరలా వీళ్ళకు కూడా ఒక నిరీక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడు అంత తీర్పు తీర్చండి, ఖచ్చితంగా వాళ్ళకి అది న్యాయ తీర్పు అని నేను చెప్తాను చూసారు చాలా కాలం నుండి. దేవుడు తీర్పు తీర్చడం న్యాయ తీర్పు, కానీ ఆ న్యాయ తీర్పులో కూడా దేవుడు జస్ట్ పనిష్ చేసి వదిలేయకుండా దేవుడు తన మంచితనాన్ని కనపరుస్తూ, ఇంకా చెప్పాలంటే వీళ్ళు అన్యులయ్యుండి కూడా దేవుడు అంటున్నాడు మరలా నేను మిమ్మల్ని సమకూరుస్తాను. ఇప్పుడు చూడండి, సమకూర్పు అనేటువంటి మాట సహజంగా మనము ఇది ఇజ్రాయెల్ ప్రజల కంటే మనకు తెలుసు దేవుడు అలా సమకూరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు నమ్మారు కాబట్టి దేవుడు శిక్షించడం కానీ మళ్ళీ దేవుడు చేర్చుకుంటాడు మనకు తెలుసు. కానీ దేవుడు ఎంతగా ప్రపంచం మీద లేదా మానవ జాతి మీద దేవునికి అంత అక్కర ఉందంటే, వాళ్ళు అన్యులు అయినా సరే కావచ్చు, దేవుడు ఒకసారి తన ఉగ్రతను చూపించిన తర్వాత వారి క్రియలను బట్టి దేవుడు వాళ్ళని శిక్షించాల్సి వచ్చి న్యాయ తీర్పు తీర్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకనూ అక్కడితో దేవుడు వెళ్ళిపోకుండా మళ్ళీ ఇంకనూ వాళ్ళ మీద దృష్టి పెట్టి అంటున్నాడు, మళ్ళీ మిమ్మల్ని సమకూర్చేటువంటి పని కూడా నేనే చేస్తాను. నేను సమకూర్చి తప్ప మీరు సమకూర్చబడరు, నేను మరలా మీ రాజ్యాన్ని కడితే తప్ప మీ రాజ్యము కట్టబడదు. అంటే దేవుడు రకం చూస్తే ఎలాగంటే, మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకే దేవుడు, వాళ్ళ గురించి పట్టించుకుంటాడు, మిగిలిన ప్రపంచాన్ని పెద్ద పట్టించుకోవడమనుకుంటాం. ఇజ్రాయెల్ ప్రజలు ఖచ్చితంగా దేవునికి ప్రత్యేకమైన జనమే, అందులో డౌటే లేదు. కానీ ఇంకను ప్రపంచమంతటిని దేవుడు సృష్టించాడు కాబట్టి మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో దేవుని పోల్లో చేయబడ్డారు కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంతగా విస్తరిస్తుందంటే, దేవుడు అన్యులను కూడా తన రెక్కల చాటును దేవుడు భద్రపరిచి వాళ్ళు కూడా తర్వాత అవసరమైనటువంటి సహాయాన్ని దేవుడు వారికి కూడా చేస్తున్నాడు. కొన్నిసార్లు ప్రపంచాన్ని అన్యులు మనం చూసే విధానం వేరు, అన్యులను దేవుడు చూసే విధానం వేరు. కొన్నిసార్లు అన్యులు ఏంటంటే మనము చాలా తక్కువగా చూస్తాం. మనం చూన్న బైబిల్లో పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు అన్యుల్ని చాలా తక్కువగా చీపుగా చూసేవాళ్ళు. ఇజ్రాయెల్ దేవుడు మాకే దేవుడు, వాళ్ళకి కాదు, మేమే ప్రత్యేకమైన జనము, వాళ్ళు కాదు అని ముఖ్యంగా సువార్తల్లో మనం చూసినప్పుడు ఈ ఫరిసీలు అందరూ ఎంతగానో అన్యులను ద్వేషించేవాళ్ళు. ఎందుకంటే దేవుడు అంత ఎక్కువగా కృపను తన ప్రజలకు చూపించేసరికి సహజంగానే ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలకి అనిపించిందంటే, దేవుడు మాకు ఎంత స్పెషల్గా ఉన్నాడు కాబట్టి వేరే ఎవరిని కూడా దేవుడు పెద్దగా పట్టించుకోడు, అందుకని వాళ్ళందరూ అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలాగున్నా ఉన్నాం. ఎందుకు అలా అనుకునే వాళ్ళు అంటే, వాళ్ళు దేవుడు అంత ప్రత్యేకంగా వాళ్ళ కృపను అంత విస్తారంగా కృపను చూపించాడు. ఎంత ఎక్కువగా దేవుడు వారికి సపోర్ట్ చేశాడంటే, ఎంత ఎక్కువ వాళ్ళు దేవుని యొక్క సపోర్ట్ని పొందుకున్నారంటే వాళ్ళు అంటున్నారు మిగిలిన వాళ్ళ గురించి అసలు దేవుడు పట్టించుకోడు అనుకున్నారు. కానీ నిజంగా దేవుని తెలుసు, దేవుడు వీళ్ళకి ఎక్కువగా అధిక కృపను వాళ్ళకి చూపించినప్పుడు కూడా ఇంకనూ దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క శ్రద్ధ అన్య రాజ్యాలపైన కూడా దేవుని యొక్క శ్రద్ధ ఉంది. దేవుడు ప్రపంచానంతటినీ పోషించాలనుకుంటున్నాడు, ప్రపంచానంతటి దేవుడు క్షేమాన్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేశారు, పాపం చేశారు కాబట్టి దేవుడు వారికి తీర్పు తీర్చాడు. ఇప్పుడు దాన్ని బట్టి అన్యులకు కూడా ఎగ్జాక్ట్ అలాగనే దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు నేను తిరిగి మరలా మిమ్మల్ని సమకూరుస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వేరే రాజ్యం గురించి మనం చూద్దాం. కింద 7వ వచనంలో ఇప్పుడు చూడండి, మనం అమ్మోనీల గురించి చూస్తే ఇప్పుడు చూడండి ఎదోము గురించి చూద్దాం. 7వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఎదోమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞానమిక నేమియు లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా, వారి జ్ఞానము వ్యర్థమాయన. ఏసావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా. రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు గదా. నేను ఏసావును దిగంబరిగా చేయుచున్నాను, అతడు దాగి ఉండకుండునట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు, అతడును లేకపోవును. అనాథలకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించేదను. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మరలా ఎదోము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎదోము గురించి మాట్లాడితే ఇక్కడ మరలా చూడండి, ఇక్కడ ఏషావు అనేటువంటి ఆ పేరు ఇక్కడ మన బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, ఎదోమీల గురించి దేవుడు మాట్లాడుతూ ఏషావు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఎదోమీలు అంటే యాక్చువల్గా చరిత్రను బట్టి చూస్తే ఏషావు యొక్క సంతానం వచ్చినటువంటి వాళ్ళంట. ఏషావు యొక్క సంతానుడు వచ్చారు కాబట్టి ఇక్కడ దేవుడు ఎదోమీలతో దేవుడు మాట్లాడుతూ మరలా ఏమంటున్నాడు అంటే తీర్పు తీరుస్తూ మరలా అంటున్నాడు, ఏషావు యొక్క స్థితి ఎలా మారిందో మీ స్థితి కూడా అలాగునే మారబోతుంది దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఇక్కడ ఆలోచిస్తే చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, తేమాలో జ్ఞానం ఇక నేమియు లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎదోము గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, తెలివితేటల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎదోము గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు తెలివితేటల గురించి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఈ రాజ్యమునకు ఉండేటువంటి అతిశయ కారణం ఏంటంటే మేము తెలివిగల వాళ్ళమి అనేటువంటిది వీళ్ళకి ఉండేటువంటి ఒక అతిశయ కారణము. చూడండి, గమనించండి, చూడండి ఆర్డర్ కూడా ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి. సహజంగా ప్రపంచం నార్మల్గా దేన్ని బట్టి అతిశయపడుతుందో అలాగే ఈ రాజ్యాలన్నీ కూడా వాటన్నిటిలో ఏదో ఒక దాన్ని బట్టి అతిశయపడుతున్నాయి. ఇంతకుముందు మనం చూసిన రాజ్యం ఏమో ధనం బట్టి అతిశయపడుతుంటే వీళ్ళేమో జ్ఞానాన్ని బట్టి వీళ్ళు అతిశయపడుతున్నారు. అంటే చూడండి, జ్ఞానాన్ని బట్టి కూడా అతిశయపడేటువంటి వాళ్ళు కూడా నార్మల్గా ఉంటారు. ఇక్కడ ఒక రాజ్యమే
తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారట. ఏదో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడలేదు, ఒక రాజ్యము వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారట. అందుకని దేవుడు అంటున్నాడు, మీలో తెలివి గల వాళ్ళు, ఆలోచన చెప్పేవాళ్ళు, జ్ఞానవంతులు, వివేకం గలవారు లేరా, ఏమయ్యారు వాళ్ళందరూ అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే బేసిక్ దేవుడు కూడా ఏం మాట్లాడారంటే, ఈ రాజ్యాన్ని కూడా దేవుడు ఎలాంటి స్థితిలో దేవుడు నడిపిస్తాడంటే, వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చూస్తాడంటే, వాళ్ళు జ్ఞానవంతులు అయి ఉంటారు, బహుశా జ్ఞానానుసారంగా చాలా కార్యాలు చేసుకుంటూ బహుశా రాజ్యాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చేమంటాడంటే, వారి జ్ఞానం గురించి మాట్లాడుతూ, మీలో జ్ఞానవంతులందరూ ఏమైపోయారు, మీలో తెలివిగల వాళ్ళు ఏమైపోయారు, ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఏమైపోయారు అంటే నేను అనుకుంటాను దేవుడు ఇక్కడ ఎందుకు అలాగా దేవుడు మాట్లాడుతాడంటే, నేను అనుకుంటాను వీళ్ళకున్నటువంటి తెలివితేటలను బట్టి, వీళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వీళ్ళు అతిశయపడుతున్నారేమో. అందుకని దేవుడు ఇప్పుడు ఆ రాజ్యాన్ని కూడా గ్రాడ్యువల్గా ఎలా నడిపించాడంటే, ఒక టైం వచ్చేసరికి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు, నడిపించేటువంటి నాయకులు కూడా చాలా అజ్ఞానులు ఉన్నారు ఇక్కడ, ఈ రాజ్యాన్ని నడిపించేటువంటి వాళ్ళు. అంటే దేవుడు కూడా ఎలాగే దేశాన్ని ఎలాంటి స్థితిలో నెట్టివేశాడంటే, దేవుడు కూడా వీళ్ళు తెలివితేటలు బట్టి అతిశయపడుతున్నారు కదా, ఇప్పుడు ఈ రాజ్యమునకు తెలివిలేనటువంటి వారిని నేను పరిపాలకులుగా నేను పెడతాను, అజ్ఞానుల పరిపాలకులుగా పెడతాను. పెట్టినప్పుడు వారి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అటువంటివి ఆ రాజ్యాన్ని పతనానికి నడిపిస్తుంది. అని దేవుడు టైం వచ్చాడు అంటున్నాడు, మీరు చాలా జ్ఞానవంతులని మీరు చాలా అతిశయపడేవాళ్ళు కదా. ఇప్పుడు సిట్యువేషన్ వచ్చాడు దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు చాలా జ్ఞానవంతులు ఉన్నారు మీరు అనుకున్నారు కదా, మీలో చాలా తెలివి గల వాళ్ళు ఉన్నారు మీరు అనుకున్నారు కదా, ఈ తెలివితేటల వల్ల కదా మేము నడిపించుకుంటున్నాం మా రాజ్యాన్ని మీరు అనుకున్నారు కదా. ఇప్పుడు సిట్యువేషన్ వచ్చింది, ఇప్పుడు రియల్గా అసలైన సిట్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మీలో తెలివి గల వాళ్ళు ఎవరు ఉన్నారో ఒకసారి చూడండి, మీలో తెలివి గల ఎవరు ఉంటే చూపించండి. దేవుడు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు, మీలో తెలివి గల వాళ్ళు ఏమయ్యారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ తెలివితేటలు ఏమైనాయి, మీ జ్ఞానము ఇప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలుగుతుందా, దేవుడు అది క్వశ్చన్ చేస్తున్నాడు. జ్ఞానవంతులు లేరంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి తెలివి గల ఎవరైనా ఉంటే మీ తెలివితేటలను ప్రదర్శించి ఈ ప్రాబ్లంని మీరు జయించండి. దీనికి సొల్యూషన్ మీరు కనుక్కోండి. ఈ శత్రువు వస్తున్నాడు కదా, ఇప్పుడు దీనికి మీ తెలివితేటలను ప్రయోగించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ చూద్దామంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి ఆలోచించండి, అంటే దేవుడు ఒక రాజ్యము జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతుంటే, దేవుడు ఆ రాజ్యాన్ని కూడా ఎలా తీసుకొచ్చాడంటే గ్రాడ్యువల్గా సరైన ఆలోచన, సరైన నిర్ణయాలు తీసుకునే లేక ఈ రాజ్యం కూడా మెల్లగా పతనానికి దారితీసింది. ఒకసారి నిజంగా చూడండి దేవుడు ఎలా పనిచేస్తున్నా ఒకసారి ఆలోచించండి. నిజంగా భౌతికంగా ఏదో ప్రాబ్లం వచ్చేసిందని కాదు ఇక్కడ, దేవుడు కొన్నిసార్లు రాజ్యాన్ని కూడా ఎలాంటి సిట్యువేషన్ నెట్టేస్తున్నాడంటే, మీరెవరో మీ నాయకులు చాలా తెలివి గల వాళ్ళని కదా మీరు అతిశయపడుతున్నారు. ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆ తెలివిని నేను తీసేస్తాను, వారు అజ్ఞానంతో ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, అజ్ఞానంతో ప్రజలను పరిపాలిస్తారు, దాన్ని బట్టి మీ రాజ్యము ఇక జ్ఞానాన్ని బట్టి అతిశయపడడానికి అవకాశమే లేదు, నేను అలా చేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రాజ్యాన్ని దేవుడు ఎలా వ్యవహరిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎలా ట్రీట్ చేస్తున్నాడు చూడండి. దేవుడు ఊరికే క్యాజువల్గా ఏదో ఒక కారణం బట్టి దేవుడు శిక్షించే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు వాళ్ళని శిక్షించేటప్పుడు స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లమ్ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళని శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి నా కారణమైతే ఇది అని దేవుడు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని దేవుడు చూడండి రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానవంతులు ఏమయ్యారని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏశావు గురించి మాట్లాడుతున్నాడు, చూసారా? ఏశావు గురించి మాట్లాడుతున్నాడు. 8వ వచనం చూడండి, ఏశావును విమర్శించు, నేను అతనికి కష్టకాలం రప్పించుచున్నాను అని ఏశావు గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత చూడండి మరలా మనం చూసుకున్నట్లయితే 9వ వచనంలో, ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా, రాత్రి దొంగలు వచ్చినట్లా తమకు చాలినంత దొరుకు వరకు నష్టము చేయుదురు కదా, నేను ఏశావును దిగంబరిగా చేయుచున్నాను. ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఆ రోజుల్లో పంట పొలాల్లోని చూడండి పంటను కోస్తారు, చూస్తారా? ఈ ద్రాక్ష కానీ ఏదైనా సరే వాళ్ళు పంటను కోసేటప్పుడు నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ఒక అలవాటు ఏంటంటే, పని చేసేటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నింటినీ ఏరలేరు, వాళ్ళు యాక్చువల్గా ఎంతో కొంత వదిలేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు ఉన్న పంట అంతా ఏరుకుంటారు. యాక్చువల్గా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకైతే ఏం చెప్పి ఒక నియమం ఇచ్చాడు ఏంటంటే, మీరు పంటను కోసుకునేటప్పుడు ఎంతో కొంత విధవరాలకి, పరదేశాలు మీరు కొంత వదిలేయాలని దేవుడు చెప్పాడు. కొంత కావాలని వదిలేసేయండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకి వదిలేని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ నియమాన్ని ఇచ్చాడు. కానీ అన్యులకు ఆ నియమము వర్తించదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఒక పంటను కోసేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు కోసినప్పుడు ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళకి ఉండిపోద్ది కదా, వాళ్ళు చేద్దామన్నా ఎంతో కొంత ఇది చాలు అనుకుని వాళ్ళు కూడా కొంచెం వదిలేస్తారు. బహుశా ఇజ్రాయెల్ ప్రజల్లాగా పేదవాళ్ళ కొరకునో విధవరాళ్ళ కొరకునో కాకపోయినా మామూలుగా వదిలేస్తారు. అలాగే ఒక దొంగ కనుక దొంగతనానికి ఒక ఇంటికి వస్తే వాడు కూడా చాలా వరకు దోచుకుంటాడు. కానీ వాడు కూడా ఎంతైతే చాలా అనుకుంటాడు అంతవరకు దోచుకొని మిగిలిన వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సపోజ్ దొంగకి ఇంటికి వచ్చాడు అనుకోండి,
వాడు ఇంట్లో ఉన్న ప్రతిదీ దోసుకోడు. వాడికి ఏం బహుశా డబ్బు నగలు ఉందనుకోండి, తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్ అన్నీ తీసుకుని వెళ్ళడు. అవి కూడా విలువైనవైనా సరే తీసుకుని వెళ్ళడు. ఎందుకంటే నాకు ఇది చాలు అనుకుంటాడు. దొంగోడు దొంగతనానికి వచ్చినప్పుడు నాకు ఇది చాలే అనుకొని కొన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మేము దొంగోడు వచ్చినా సరే వాడికి చాలు అనుకుంటాడు. అక్కడ తృప్తి చెందుతాడు. నాకు ఇది చాలు అనుకుని వెళ్ళిపోతాడు దొంగోడు. కానీ దేవుడు అంటున్నాడు, కానీ మీ రాజ్యాన్ని నేను ఒక దిగంబరిలాగా నేను చేసేస్తాను అంటున్నాడు. అంటే ఒకవేళ దొంగలు వచ్చి పడినా సరే ఎంతో కొంత వదిలేస్తారు వాళ్ళు, నాకు ఇది చాలని వదిలేస్తారు. కానీ మీ పతనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత దయనీయ స్థితి మీరు వెళ్ళిపోతారంటే, లిటరల్గా అంతా దోచుకుని పడితే మీరు దిగంబరగా ఉన్నట్లుగా మీరు ఉంటారు. అంటే మీకు ఏది కూడా మిగిలి ఉండదు. దొంగలు పడిన ఎంతో కొంత వదిలేస్తారేమో, కానీ తీర్పు ఎలా శత్రువు వచ్చినప్పుడు మొత్తం మీ పట్టణం, మీ రాజ్యం అంతటిని ఎంత నాశనం చేస్తారంటే, మీరు మొత్తం ఏమీ మిగలకుండా మొత్తం మీరు దిగంబరులాగా మీరు మారిపోతారు. అండ్ దేవుడు ఇక్కడ మాడుతూ, ఇక్కడ ఏషావు అన్న పేరు ఇక్కడ దేవుడు ఎత్తాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ వంశములు ఏషావు నుండి అందరూ వచ్చారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఎందుకని ఏషావు గురించి ఎందుకు దేవుడు మాట్లాడతారు ఇక్కడ జ్ఞాపకం చేస్తారంటే, చూడండి ఏషావు ఏం చేశాడంటే, జ్యేష్ఠత్వ హక్కును తన తమ్ముడికి యాకోబుకి అమ్మేసుకున్నాడు. చూసారా? ఎప్పుడైతే ఏషావు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు వారి తమ్ముడికి, అప్పుడు ఆ తర్వాత ఓ టైం వచ్చి గ్రహించిన విషయం ఏంటంటే, జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేయటం వల్ల తన సర్వాన్ని కోల్పోయిన విషయం ఓ టైం వచ్చినప్పుడు ఏషావుకి అర్థమైంది. ఆ మూమెంట్లో అర్థం కాలేదు ఆయనకి, ఏషావుకి. అది జస్ట్ ఏముందిలే, జ్యేష్ఠత్వ హక్కే కదా, ఏముందిలే అనుకున్నాడు. నేను ఆకలిగా ఉన్నాను, ఈ టైంలో నాకు పెద్ద ఉపయోగపడేది ఏముందిలే అని అనుకున్నాడు. కానీ ఒక టైం వచ్చినానికి అర్థమైన విషయం ఏంటంటే, అసలు తను నిజంగా ఏదో సపోర్ట్ చేస్తుందో, ఏదైతే మనకి ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మారుస్తుందో, అది ఎప్పుడైతే కోల్పోయాడో ఓ టైం వస్తానికి అర్థమైన విషయం ఏంటంటే, మొత్తం అంతా కోల్పోయిన విషయం ఆయనకి అర్థమైంది. ఇది జస్ట్ ఏదో జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినని కాదు, నన్ను సర్వాన్ని నేను కోల్పోయాను అనే విషయం ఒక టైం వస్తే ఏషావుకి అర్థమైంది. ఇప్పుడు మీరు కూడా ఆ వంశంలో నుండి వచ్చారు కదా, ఏషావులో నుండి మీరు వచ్చారు కదా, ఓ రకం మీకు ఏషావు గుర్తొచ్చేలా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎలాగంటే ఇది వచ్చినప్పుడు మీరు సర్వం కోల్పోతారు, మీరు సర్వం నష్టపోతారు, దిగంబర్లాగా మీరు మారిపోతారు, ఏది మిగిలేటువంటి అవకాశం కూడా నేను మీకు ఇవ్వను, అంతలాగా తీర్పు వస్తుందని ఇక్కడ. అంతలాగా మీరు నష్టపోతారు, ఏది మిగులు ఉండదు మీకు దేవుడు చెప్తాను. కొంచెం కింద చదవండి, 11వ వచనం. అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించేదను. సో వాళ్ళు మాత్రం దేవుడు సంరక్షిస్తాను దేవుడు వారికి వాగ్దానం చేస్తాడు. 12వ వచనం చదవండి. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రాని వారు నిశ్చయముగా దానిలోని త్రాగుచున్నారే, నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. చాలు చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయంగా దానిలోనూ త్రాగుచున్నారే. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక రకంగా పాత్రలో తాగడం అంటే అర్థం అంటే తీర్పుతో సమానం. అది ఇప్పుడు చూడండి, ఈవెన్ యేసుక్రీస్తు కూడా చూడండి, గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు వీలైతే పాత్ర నిద్ర నుండి తీసాను. చూసారా? అంటే ముందు ఉండేటువంటి ఒక కార్యం. అలా ఇక్కడ దేవుడు కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, శత్రువు వచ్చిన మీరు ఏమనుకున్నారంటే, అబ్బే నాకు అది వద్దు అని మీరు అనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం మాకు వద్దని మీరు అనుకున్నారు. మీరు వద్దు అనుకున్నంత మాత్రాన మీరు దాని నుండి తప్పించుకోలేరు, మీరు దాన్ని త్రాగే తీరాలి. అంటే మీరు దాని గుండా వెళ్ళే తీరాలి, మీకు తప్పించుకునే అవకాశం అయితే మీకు లేదు. మీకు ఇష్టం ఉండదు, ఎస్కేప్ అవుదని మీరు అనుకుంటారు, మీరు వద్దు అనుకుంటారు. అది మీరు వద్దు అనుకున్నంత మాత్రాన మీరు తప్పించుకోలేరు, దాని గుండా మీరు వెళ్ళాల్సిందే. తాగనన్న ప్రతి వాడు కూడా దాన్ని త్రాగే తీరుతాడు, దాని గుండా మీరు వెళ్ళే తీరాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదవండి, 16వ వచనం చదువుకుందాం. అది వదిలేసి 16వ వచనం నుండి. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకునెనను, అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీయు చూచి వేలాకోలము చేయుదురు. సొదొమయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడనూ కాపురం ఉండకపోయినట్లు ఏ మనుష్యుడునూ అక్కడ కాపురం ఉండడు, ఏ నరుడునూ దానిలో బస చేయుడు. చాలా ఇక్కడ చూడండి, ఆ 16 వచనం దేవుడు అంటున్నాడు. చూడండి, వాళ్ళు అనుకుంటున్నారంటే ఏమనంటే, నీవు భీకరుడవు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చాను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను, అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసేదను. ఇక్కడ దేవుడు మాడుతూ వాళ్ళ గర్వం గురించి దేవుడు మాడుతుంటున్నాడు. వాళ్ళు అనుకున్నట్టు మేము పరాక్రమం గలవారమే, మేము గొప్పవారమే, మాకెంతో పరాక్రమం ఉంది, మేము ఏ ప్రాబ్లం ఈజీగా జయించగలుగుతాం. ఎందుకంటే మా స్థితి ఎలా ఉందంటే, ఒక పక్షిరాజు పర్వత శిఖరం కూడా పైన ఉన్నత స్థలముల్లో తన గూడు కట్టుకుంటాడు. చూసారా?
అలాగే మేము కూడా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో, మేము అంత సెక్యూర్ ప్లేస్లో మేము ఉన్నాము. మేము ఉన్నతమైనటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు చూడండి, నార్మల్ చూడండి, పక్షిరాజు తన గూడు కట్టినాడు. బట్ నార్మల్గా సహజంగా ఏ పక్షి కూడా రీచ్ అవ్వాలంత హైట్లో ఆ ఎడ్జెస్లో, కొండల ఆ ఎడ్జెస్లో ఎక్కడో అది తన గూడు తను కట్టుకుంటుందట. పక్షిరాజు అలా కట్టుకుంటాడట. ఎందుకంటే నార్మల్గా సహజంగా ఏ పక్షులు కానీ ఏ జంతువులు కానీ అంత హైట్లోనికి వెళ్ళి రీచ్ అవ్వలేవు అవి. అందుకని అంత సెక్యూర్గా ఫీల్ అవుతుంది అది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు కూడా అలాగే అంటున్నారు కదా మీ పట్టణం గురించి, మీ రాజ్యం గురించి మీరు అలా అంటున్నారు. మేము అక్కడ పర్వత శిఖరంలో సందులో మా పట్టణం ఉంది, మేము చాలా సెక్యూర్గా ఉంటాం, మాకు ప్రాబ్లం ఏమీ లేదు, మా దగ్గరికి ఎవరు కూడా రాలేరు, శత్రులు ఎవరు కూడా రాలేరని మీరు అనుకొని మీరు గర్వపడుతున్నారు కదా. మీరు ఎంత ఎత్తుగా మేము ఉన్నామని మీరు అనుకుంటున్నారో దేవుడు అంటున్నాడు, ఆ టైం వచ్చాడు నేను మిమ్మల్ని కిందకి పడద్రోసేదని దేవుడు చెప్తున్నాడు. ఎంత ఉన్నతంగా ఉన్నామనుకున్నారో అంత కిందకి పడద్రోయబడతారంట. ఇప్పుడు చూడండి, గొప్ప స్థితిలో ఉన్నటువంటి వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పడిపోయినప్పుడు భయంకరంగా పతనం అయిపోతారు. మేము అంత ఉన్నతంగా ఉన్నాం అనుకున్నారు. అదే అంటున్నాడు, సింపుల్గా నేను పడదోసినప్పుడు భయంకరంగా మీ మీద విపత్తు వస్తుంది, మీరు నాశనము అయిపోతారు. పక్షిరాజులో ఉన్నాం అనుకుని మీ పరాక్రమం మీరు గర్వపడుతున్నారు. మీ స్థితిని మీరు పక్షిరాజుతో పోల్చుకున్నంతలా మీరు గర్వపడుతున్నారు. కానీ నేను అక్కడ మిమ్మల్ని నేను పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదువుకుందాం చూడండి. ఎవరు అక్కడ బస్ చేయలేరని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సొదొమ 18 వచ్చి చదువుతాను చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అన్నాడు, సొదొమయు గొమొరయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తర్వాత వాటిలో ఎవడనూ కాపురం ఉండకపోయినట్లు ఏ మనుషుడును అక్కడ కాపురం ఉండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి మళ్ళీ సొదొమ గొమొర పట్టణం దేవుడు పోలుస్తున్నాడు. ఇక్కడ ఈ పట్టణాన్ని సొదొమ గొమొర పట్టణం అలాగా మారిపోద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చరిత్రక బహుశా సొదొమ గొమొరల గురించి బహుశా వీళ్ళు కూడా తెలిసి ఉండొచ్చేమో. అందుకే దేవుడు మెన్షన్ చేస్తున్నాడు, సొదొమ గొమొర పట్టణం ఎలా నాశనం అయిపోయిందో తెలుసు కదా. నేను తీర్పు తీర్చినప్పుడు ఆ పట్టణం ఎలా ఉందంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికి కూడా అక్కడ ఏది కూడా పండదంట. అక్కడ మనుషులు ఎవరు కూడా నివాస యోగ్యముగా సొదొమ గొమొర ఇప్పటికీ లేదంట. యాక్చువల్గా ఇప్పటికి కూడా అక్కడ ఏది ఉండదు. అక్కడ అది అలా సొదొమ గొమొర పట్టణం అలా పాడైపోయింది, నివాస యోగ్యంగా లేదు, ఇప్పటికే లేదంట యాక్చువల్గా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పట్టణం కూడా అలాగ అయిపోద్ది. సొదొమ గొమొరతో దేవుడు పోల్చి అంటున్నాడు, నివాసయోగ్యంగా ఉండదు. అప్పటి నుంచి ఈవెన్ ఇప్పుడు కూడా, నేను చెప్పేది ఈ టైం కాదు, ఈవెన్ మన టైంలో కూడా సొదొమ గొమొర ఎవరు నివాసం చేయరు ఇప్పటికీ. అలాగే మీ పట్టణం కూడా అలా అయిపోద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచించండి, వాళ్ళంతా గర్వపడ్డారు, మేము గొప్పగా ఉన్నాం, మమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరున్నారో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటే మిమ్మల్ని అక్కడ నేను పడేస్తాను కదా. పడేసినప్పుడు మీ ఎంత దయనీయంగా మీ పరిస్థితి మారిపోతుంది, ఎంతగా మీరు పతనం అయిపోతారంటే. సొదొమ గొమొర పట్టణం ఎప్పటికీ చూడండి నివాసయోగ్యంగా లేదు, అక్కడ ఇదే పండదు, అక్కడ ఎవరు నివాసము చేయలేరు, ఎవరు ఇల్లు కట్టుకోరు, అక్కడ ఎవరు ఉండలేరు. అక్కడ మీ పట్టణం కూడా ఎగ్జాక్ట్ అలాగునే మారిపోబోతుంది. మీరంతా గర్వపడుతున్నారు కదా, మీ పట్టణం అంత ఉన్నతంగా ఉందని గర్వపడుతున్నారు కదా. ఓ టైం వస్తే అసలు మీ పట్టణంలో ఎవరు ఒక్క మనిషి కూడా నివసించనటువంటి స్థితిలోనే మీ పట్టణాన్ని నేను తీసుకొస్తాను. ఇది నా తీర్పు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదువుకుందాం చూడండి, 20 వచనం చదువుకుందాం. కొన్ని వచనం స్కిప్ చేసి 20 వచనం చదువుకుందాం. ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి, తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దానిని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బోసరా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంట ఆశ్చర్యపోతారని దేవుడు చెప్తున్నాడు. అక్కడ అంగలార్పి వినబడుతుందంట. బలవంతులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా, పరాక్రమం అనుకునేటువంటి వాళ్ళు కూడా, పరాక్రమం గలవారు కూడా ప్రసవించే స్త్రీ ఎలాగైతే కేకలు పెడతారు అలా కేకలు పెడతారంట, అంత బలహీనలు అయిపోతారంట. దేవుడు అంటున్నాడు, మీరు భయముతో అరిచేటువంటి కేకలు ఏవవుతుంటే అవి ఎర్ర సముద్రం వరకు వినబడతాయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఒకసారి దాని గురించి ఆలోచించండి. దేవుడు అంటే వారికి ఎంత భయం కలిగితే దేవుడు అలా వాళ్ళు వివరిస్తున్న ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత భయం దేవుడు పుట్టిస్తున్నాడు వాళ్ళకి. జస్ట్ ఏదో దేవుడు తీర్పు తీర్చని చెప్పట్లేదు, ఆ తీర్పులో కూడా చాలా స్పెసిఫిక్గా దేవుడు మాడుతూ ఖచ్చితంగా మాడుతూ వాళ్ళు ఎంతగా గర్వపడ్డారంటే అంత బలహీనంగా దేవుడు మారుస్తుందని చెప్తున్నాడు. వాళ్ళ గర్వాన్ని దేవుడు చూపిస్తున్న వివరంగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు పడిపోబోతున్నటువంటి స్థితి గురించి దేవుడు చాలా వివరంగా చెప్తున్నాడు. ఎవరు నివాసయోగ్యంగా ఉండదని దేవుడు చెప్తున్నాడు. మీరు పడిపోయినప్పుడు భయంకరం ఉంటుంది. మీరు పడిపోయినప్పుడు ఆ ధ్వని మీ చుట్టుపక్కల రాజ్యాలందరికీ వినబడుతుంది. మీ పట్టణం ఎంతగా పాడైపోద్దంటే
ఆ చుట్టుపక్కల రాజ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ పట్టణాన్ని గురించి ఆలోచించేటప్పుడు, మీ పట్టణం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇంత గొప్పగా ఉండేటువంటి పట్టణము ఇంత దారుణంగా ఎలా పాడైపోయింది, ఇంత బ్రహ్మాండంగా ఉండి ఉన్నతంగా ఉండేటువంటి ఇంత పట్టణము ఇప్పుడు ఒక్క మనిషి కూడా నివసించడానికి అసలు పనికి రాకుండా ఇంతలాగా పాడైపోయింది ఏంటని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలంట ఈ రాజ్యం డిస్కషన్ చేసుకుంటాయంట. ఆ డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా ఆశ్చర్యపోతారంట. అంటే ఎప్పుడు కని విని ఎరినంత రీతిలో పతనానికి దారి తీస్తాను దేవుడు చెప్తున్నాడు వీళ్ళ గురించి. ఏదో ముందు దేవుడు మాటలు చెప్తున్నాడు. చూడండి ఎంత భయంకర పరిస్థితులకు వెళ్తున్నారు. చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి నార్మల్ ఇక్కడ చూడండి గర్వం అంటే అందుకనే అంతగా మన పతనానికి దారి తీస్తుంది. ఇప్పుడు చూడండి ఇలాంటి స్థితి వాళ్ళకి ఉందనుకోండి, ఒకవేళ ఈవెన్ క్రిస్టియన్స్కి ఇలాంటి స్థితి ఉందనుకోండి, ఏది పర్వత శిఖరములు నివసించగలిగేటువంటి అలాంటి ఒక స్థితి కనుక దేవుడు మనకిస్తే, ఆ స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు కాబట్టి దేవుడు మనల్ని పెట్టినందుకు దేవుని వైపు మనం చూడాలి. కానీ ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాని వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అలా వీళ్ళు చూశారు, వీళ్ళు గర్రపడ్డారు. సెక్యూరిటీ ఉంది, మాకు సేఫ్టీ ఉంది, మేము బ్రహ్మాండంగా ఉన్నామంటున్నారు. దేవుడు అంటున్నాడు అంటున్నారు కదా, మీరు ఉన్నతంగా ఉన్నారు అనుకున్నారు కదా, కరెక్టే. మీరు పడిపోయినప్పుడు చూడండి ఆ సౌండ్ ఎంతగా వినబడుతుందో తెలుసా? చుట్టుపక్కల రాజులందరికీ తెలుస్తుంది దాని గురించి. రాజులు తెలుస్తుంది. మీరు పడిపోయినప్పుడు ఆ సౌండ్ అందరికీ కనబడుతుంది. ఎంత కనబడుతుంది అంటే మీరు పడిపోయిన స్థితి తర్వాత మీ పరిస్థితి చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఎంతమంది బహుశా మీకు గొప్ప స్థితిని చూసి ఆశ్చర్యపోయారేమో. ఎంత గొప్పగా ఉంటుంది, వీళ్ళకి తిరిగే లేదు అనుకున్నాం కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఇలా పడిపోతారా అని వాళ్ళని డిస్కస్ చేసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తుందంట. ఎందుకంటే సహజంగా ఇలాంటి స్థితి ఇలాంటి రాజ్యానికి ఇలాంటి దైన్యం పరిస్థితి వస్తుందని జనరల్ మనుషులు కూడా ఊహించరు, ప్రపంచం కూడా ఊహించదు. కానీ దేవుడు నా స్థితి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఏదో ఒక బబులోను రాజు యుద్ధం రావడం కాదు, ఇక్కడ దీని వెనకాల దేవుడే ఉన్నాడు. బహుశా ఒక రాజు వస్తే ఇంతగా నష్టం రాదు. అందరు చెప్పని చూస్తారు, దొంగ వచ్చాడు అనుకోండి ఇంత నష్టం బహుశా వీళ్ళకి రాదు. ఒక శత్రువు వస్తే ఇంత నష్టం బహుశా వీళ్ళకి రాదు. కానీ ఇది యాక్చువల్గా ఇది తీర్పు కాబట్టి, దాని వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి, అది న్యాయ తీర్పు కాబట్టి, వాళ్ళు పడుతున్నటువంటి అతిశయానికి గర్వాన్ని బట్టి దేవుడు ఎంతగా పడదొస్తున్నాడంటే వాళ్ళకు ఒక లెసన్ నేర్పించే ప్రయత్నం దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. మీరు అతిశయపడుతున్నారు, మీరు పడిపోతారు, భయంకరమైన శబ్దం మీరు పడిపోయినప్పుడు అందరూ తెలుస్తుంది. అది మీరు అంత హైట్లో ఉన్నారు, అంత గొప్ప స్థితి ఉన్నారు కాబట్టి మీరు పడిపోయినప్పుడు ఈజీగా అందరూ తెలుస్తుంది, అందరికీ ఆశ్చర్యం కూడా వేస్తుంది. అలా నేను చేస్తానని దేవుడు ఈ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం నెక్స్ట్ చదువుకుందాం. చూడండి 23వ అధ్యాయం 23 వచనం చదువుకుందాం. వేరే రాజ్యం గురించి, దమస్కు గురించి చదవండి. 23 వచనం నుంచి. దమస్కును గూర్చిన వాక్కు హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను. సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవల్లని అది వెనుక తీయుచున్నది. వణుకు దానిని పట్టెను, ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను, నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు, ఆ దినమున యోధులందరూ మౌనులయ్యుందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారముల్లో అగ్ని రాజబెట్టెదను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన చాలు ఇక్కడ చూడండి, దమస్కు దేవుడు మారుతూ చూడండి 24 వచనం అంటున్నాడు. చూడండి దమస్కు బలహీనమాయను అని దేవుడు మారుతూ అంటున్నాడు. చూడండి 25వ వచనం చూడండి. ప్రసిద్ధి గల పట్టణము, గమనించిన, ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడెను. ఇక్కడ ఇంకోటి గమనించండి, నెక్స్ట్ లేను, నాకు ఆనందము నిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. చూసారా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు దమస్కు గురించి మాట్లాడుతూ, అది కూడా చాలా ఫేమస్ అయినటువంటి పట్టణమే, కానీ అది కూడా దేన్ని బట్టి అయితే అది ఫేమస్ అయింది అదంతా అక్కడ విడబడుతుంది, పోతుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ బలవంతులందరూ కూడా బలహీనమైపోతారు, వాళ్ళకి భయం కలుగుతుంది, వాళ్ళు కూడా బలహీనలు అయిపోతారని దేవుడు చెప్తూ అక్కడ చూడండి ఇంకో మాట అన్నాడు. చూడండి పట్టణం దేవుడు మాడుతూ అంటున్నాడు, నాకు ఆనందమునిచ్చు పట్టణం బొత్తిగా విడవబడెను. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు దమస్కు రాజ్యం గురించి పట్టణం గురించి మాడుతూ అది నాకు ఒకప్పుడు ఆనందమునిచ్చినటువంటి పట్టణం అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఒక అన్య రాజ్యమైనా సరే దేవుడు అంటున్నాడు, ఇంతకుముందు వేరే రాజ్యాల్లో ఈ రాజ్యం దేవుడు మాట్లాడలేదు, దీంతో తక్కువ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాటలో దేవుడు ఈ రాజ్యం అన్య రాజ్యమైనా సరే దీనికి ఎంత గౌరవాన్ని ఘనతని దేవుడు తన హృదయంలో ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది బహుశా మిగిలిన రాజ్యం లాంటిది అయి ఉండొచ్చు, లేదా అంతకన్నా కొంచెం తక్కువది అయి ఉండొచ్చు. ఇది బహుశా దీనికి సహజంగా దీనికి అంత వాల్యూ బహుశా లేకపోవచ్చు, కానీ ఎందుకో తెలియదు కానీ దేవుడు అంటే ఈ రాజ్యానికి దేవుడు అంటున్నాడు, ఇది నా హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది రాజ్యం, ఈ పట్టణం నా హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఒక పట్టణం, కానీ ఇప్పుడు ఇది కూడా పాడైపోద్ది. నన్ను చూడండి, నిజంగా దేవుడు రాజ్యానికి ఎంత ఘనతనిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి తీర్పులో కూడా దేవుడు ఘనతనిచ్చాడు ఈ రాజ్యానికి.
ఆశ్చర్యం ఏంటి, ఈ రాజు ఏదో పాజిటివ్గా విషయం మాట్లాడగా దేవుడు అన్నాడు, ఇది నా హృదయానికి అంత ఆనందాన్ని ఇచ్చింది ఈ పట్టణం. అయితే ఎందుకని పట్టణం నిజంగా దేవునికి హృదయానికి అంత ఆనందాన్ని ఇచ్చిందో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నిజంగా ఈ పట్టణం బట్టి చాలా సంతోషించాడు. ఎందుకో మనకు తెలియదు, కానీ చాలా సంతోషించాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు తీర్పు తీర్చే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం కూడా అన్ని రాజ్యాల్లాగా పాడైపోద్ది. ఒకప్పుడు దీన్ని బట్టి నేను ఆనందించాను, కానీ ఇక ముందు నుంచి నేను దీన్ని బట్టి నేను ఆనందించేటువంటి వాడిని నేను కాను. దీన్ని తీర్పు తీరుస్తాను అంటూ యవనులు కూడా ఇక్కడ కూలిపోతారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఇంకొక రాజ్యం గురించి చదువుకుందాం. 28వ అధ్యాయం 8వ వచనం చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెలుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి. చాలా ఇక్కడ చూడండి, తర్వాత 31వ వచనం చదువుకుందాం. 31వ వచనం. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనం మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నకముకాలా చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రాజ్యం చూడండి 28వ వచనం మనం చూస్తే ఇక్కడ 2 రాజ్యం దేవుడు మారుతుంది, లేదా 2 పట్టణాలు. ఒకటంటే కేదార్ అంటుంటే ఒక పట్టణం, రెండోది హసోర్ అంటుంటే 2 రాజ్యాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూడండి. 31వ వచనం చదువుతాను చూడండి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఈ రాజ్యం గురించి తీర్పు గురించి మాట్లాడుతూ బబులోను రాజ్యం చెప్తున్నాడు. ఏమంటే వీళ్ళు చాలా నిశ్చింతగా ఉంటున్నారంట. వీళ్ళు కూడా ఎంత నిశ్చింతగా ఉంటారంటే మరి కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఎంత నిశ్చింతగా ఉంటారంటే వీళ్ళు తలుపుకి గడియలు కూడా పెట్టుకోరండి. వీళ్ళు ఎవరు చెప్పండి, ఇదంతా సెక్యూర్ ప్లేస్ అంటే వీళ్ళు తలుపుకి తాళాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేనంత సెక్యూర్గా వీళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళంట. అంటే లిటరల్గా వీళ్ళు తలుపు తాళాలు వేసుకోవాలని కదా అర్థం. వాళ్ళ రాజ్యం అంత సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండేది. అంటే వీళ్ళు నిశ్చింతగా ఉన్నారంట. వీళ్ళు దేని గురించి పెద్దగా వీళ్ళకి బాధలు కానీ చింతలు కానీ ఒక ప్రాబ్లం వస్తుందేమో అనుకునేంత కూడా అసలు ఏది ఆలోచన వారికి లేకుండా అంత నిశ్చింతగా వీళ్ళు బ్రతికారు. కానీ ఇప్పుడు ఈ 2 రాజ్యాల గురించి దేవుడు అంటున్నాడు, వీళ్ళు యాక్చువల్గా నలుదిక్కుల నుండి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. నలుదిక్కుల నుండి వీళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయంట. అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా చాలా బలహీనలు అయిపోతారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 32 వచ్చిన అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నలుదిక్కుల నుండి ఉపద్రవము వారి మీదకి రప్పించుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. చూడండి 33 వచ్చిన చదువుకుందాం. చదవండి. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుష్యుడును కాపురం ఉండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. చూస్తారా, మళ్ళీ ఇదే రాజు దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా అది నక్కల నివాసయోగ్యంగా మారిపోద్దంట. అంటే అర్థం ఏంటంటే బేసిక్ మనుషులు ఎవరు అక్కడ ఉండరు. ఇంతమంది అయితే చాలా నిశ్చింతగా బ్రతికారు మీరు. ఎంతకంటే మీరు చాలా హ్యాపీగా నిశ్చింతగా ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో అని కనీసం జాగ్రత్త పడదాము అని కూడా ఆ తలంపు కూడా మీకు రానంత సుఖంగా మీరు బ్రతికారు ఇప్పటి వరకు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. వీళ్ళంతా సుఖంగా బ్రతికారంటే దేవుడు అంత సౌఖ్యాన్ని సుఖాన్ని వాళ్ళకి ఇచ్చాడంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తుందేమో మనం కొంచెమైనా ముందు జాగ్రత్తగా ఉందాము అని కూడా వీళ్ళు అసలు ముందు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం లేనంత సుఖంగా వీళ్ళు ఉన్నారు. అంత భద్రంగా అంత క్షేమంగా వీళ్ళు ఉన్నారు. కానీ అన్నాడు చివరికి మీ పట్టణం కూడా పాడైపోద్ది. ఎంతగా పాడైపోద్ది అంటే నక్కలకు నివాసయోగ్యంగా మారిపోద్ది. ఒక అరణ్యంలాగా మీ ప్రాంతం మారిపోద్ది. దేనికి మీరు పనికి రాకుండా పోతారు అని ఇది కూడా దేవుడు ఒక తీర్పులాగా దేవుడు ఇక్కడ ప్రకటిస్తూ అంటున్నాడు. ఏ మనుషుడు అందులో కాపురము ఉండడం దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 34వ వచనం చదువుకుందాం. వేరే రాజ్యం గురించి చదవండి. 34వ వచనం. యోధా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగూ సెలవిచ్చాను. ఇక్కడ ఏలాం అనే రాజ్యం చూస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాం మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణం తీయజూచి వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలా ఇక్కడ ఏలాం అనేటువంటి ఒక రాజ్యం మనం చూస్తున్నాం. అక్కడ చూడండి దేవుడు ఒక మాట అన్నాడు. 35వ వచనంలో 4 లైన్లు మనం చూస్తే లేదా 3 లైన్లు చూస్తే, నేను ఏలాం యొక్క బలమునకు చూడండి, ఏలాం యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏలాం అనే పట్టణం అంటే యాక్చువల్గా బైబిల్లో కూడా యెషయా వేరే చోట ఉంటుంది. ఈ రాజ్యమునకంట వాళ్ళకు ఉన్నటువంటి సైన్య బలములో ఏది అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి నైపుణ్యత వీళ్ళకి ఎందులో ఉందంటే బాణాలు వేయటములో వీళ్ళకి చాలా నైపుణ్యత ఉందట. ఈ రాజ్యం యాక్చువల్ యెషయా గ్రంథంలో కూడా ఒక చోట దీని గురించి రెఫరెన్స్ ఉంటుంది. వీళ్ళంట ఆ విల్లు వేసేటువంటి దానిలో వాళ్ళు చాలా ప్రావీణ్యత ఉందంట.
ఎంత ప్రావీణ్యత వాళ్ళు సంపాదించారంటే బాణాలు వేసి యుద్ధంలో గెలవటం, దానిలో అది వీళ్ళు స్పెషాలిటీ అంట. ఈ రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు బాగా యూజ్ చేయగలుగుతారంట యుద్ధాల్లో. అంత పరాక్రమం, అంత బలం వాళ్ళకు ఉంది. వాళ్ళ బలం ఎందులో ఉందని దేవుడు అంటున్నాడు అంటే విల్లు వాళ్ళకి అంత బలం ఉంది. అంటే బాణాలు వేయటంలో వాళ్ళకి అంత బలం ఉంది. వాళ్ళ సైన్యం అందులో స్పెషలిస్టులు వాళ్ళు కనుక దాన్ని యూజ్ చేస్తే ఎక్కడైనా సరే వాళ్ళ యుద్ధంలో విజయము దొరికేస్తా. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందులైతే వాళ్ళు బలాన్ని చూసుకున్నారో ఆ విల్లు నేను విరిచేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ విల్లు నేను విరిచేస్తాను, అలా విరిచేస్తాను దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే 37వ వచనం చదువుతాను చూడండి. మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణము తీర్చు వారి ఎదుటను ఏలామును భయపడ చేసేదను అని దేవుడు మాడుతూ అన్నాడు. చూడండి అక్కడ, కోపాగ్ని చేత కీడును వారి మీద నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. అక్కడ చూడండి, అక్కడ దేవుడు ఇంకో కొంచెం పైన చదివితే అక్కడ దేవుడు అంటాడు, నలుదిక్కులా వీళ్ళు చెదిరిపోతారని దేవుడు చెప్తున్నాడు. అక్కడ నలుదిక్కులా చెదిరిపోతారంట. అంటే వీళ్ళంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఏలామంటే రాజ్యము శత్రువు వచ్చినప్పుడట వీళ్ళంతగా చెదిరిపోతారంటే ఈ ఏలామ ప్రాంతంలో నివసించేటువంటి ఈ రాజ్యంలో ఉన్నటువంటి జనం అంట ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కనబడతారంట వీళ్ళు. అంటే ప్రతి రాజ్యంలో కూడా వీళ్ళు ఉంటారు. అంటే అంతగా చెదిరిపోతారంట. ప్రపంచంలో నలు దిశల్లో వాళ్ళు పారిపోతారని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక రాజ్యం సంబంధించినటువంటి వాళ్ళకని దేవుడు అంటాడంటే ఈ జనం ఒక టైం వస్తే ఎలా ఉంటారంటే ప్రతి రాజ్యంలో వీళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? చెదిరిపోయినటువంటి జనముగా వీళ్ళు ఉంటారు. ప్రపంచం అంతా చెదిరిపోతారంట వీళ్ళు. అంటే ప్రాబ్లం అంత భయంకరంగా ఉండి వీళ్ళు ఏ రాజ్యంలో పడితే ఆ రాజ్యానికి ఆశ్చర్యం కొరకు వీళ్ళు పారిపోతారని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు అలా మాట్లాడితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, లాస్ట్లో అక్కడ దేవుడు అంటున్నాడు, అలా నేను భయపడ చేసేదని దేవుడు చెప్తూ 38వ వచనం అంటున్నాడు, నా సింహాసనము అచ్చటనే స్థాపించి ఏలాము లోయలో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును, ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు లాస్ట్ దేవుడు అంటున్నాడు, మరలా వీళ్ళు కూడా వాగ్దానం చేశాడు. ఏమంటున్నాడంటే ఓ టైం వచ్చినప్పుడు, కాలం చివరికి వచ్చినప్పుడు నేను మరలా వీళ్ళని కూడా నేను సమకూరుస్తాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చాలా రాజ్యాలకు దేవుడు ఇక్కడ తీర్పు మాట్లాడాడు కదా, కానీ మీరు గమనించట్లేదా? కానీ 1-2 రాజ్యాలకు మాత్రమే దేవుడు నేను సమకూరుస్తాను అనేటువంటి ఒక నిరీక్షణ 2 రాజ్యాలకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. మిగిలినటువంటి కొన్ని రాజ్యాలకి, ఇక్కడ 6 రాజ్యాల్లో మిగిలినటువంటి 4 రాజ్యాలకు కూడా దేవుడు నిరీక్షణ ఇవ్వలేదు. అంటే దాన్ని బట్టి ఆలోచన ఒకసారి, ప్రతి రాజ్యం దేవుడు నిరీక్షణ ఇచ్చినప్పుడు కొన్ని రాజ్యాలు దేవుడు నిరీక్షణ ఎందుకు ఇవ్వలేదు అంటే బహుశా అనుకుంటాను వాళ్ళ అతిక్రమం లేదా వాళ్ళ పాపము దేవుని దృష్టిలో అంత భయంకరంగా ఉంది. దేవుడు అంత బలంగా తీర్పు తీర్చకుండా మానలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు కొన్ని రాజ్యాలకి అక్కడ నిరీక్షణ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కొన్ని రాజ్యాలు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించండి, ఇన్ని రాజ్యాలు దేవుడు తీర్పు తీర్చాడు కదా, ఒకసారి ఆలోచిద్దాం. ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రకమైన ప్రాబ్లం దేవుడు చూశాడు. ఒకళ్ళేమో ధనాన్ని నమ్ముకున్నారు, ఒకళ్ళేమో వాళ్ళ రాజ్యం ఉన్నటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ వాళ్ళు నమ్ముకున్నారు. కొంతమంది ఏమో వాళ్ళకున్నటువంటి యుద్ధంలో వాళ్ళకు నైపుణ్యతను, పరాక్రమాన్ని లేదా సైన్య బలాన్ని కొంతమంది నమ్ముకున్నారు. కొంతమంది తమకున్నటువంటి జ్ఞానాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు ప్రపంచం ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా వీటిని ఆధారంగా చేసుకుంటాం. వీటిలో ఏదో ఒకటి బహుశా లేదా ఒకటి అన్నింటిని మనం ఆధారం చేసుకుంటాం. అధ్యాయం మనం నేర్పించే లెసన్ అంటే తెలుసా, ఒక టైం వస్తే జ్ఞానం కూడా నీకు నిజంగా సపోర్టు చేయదు అని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే జ్ఞానం అనేటువంటి దేశం కూడా పాడైపోయింది. అంటే అర్థం నిజంగా ప్రాబ్లం వస్తే నీ జ్ఞానం కూడా నీకు సహాయము చేయదు. ఒక రాజ్యమేమో ధనాన్ని బట్టి అతిశయపడింది. నీకు నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు ధనము కూడా సహాయపడినంత పెద్ద ప్రాబ్లంలో కూడా నువ్వు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా నీకు ఉంది. ధనం కూడా నీకు సపోర్ట్ చేయాలని సిచ్యువేషన్లో వెళ్ళిపోతావు. ఒక్కొక్కసారి ప్రమాదం వస్తుంది. మనకేంటే సైన్య బలం ఉంది, మనకు పరాక్రమం ఉంది, మనకు బలం ఉంది, ఏ ప్రాబ్లం వచ్చి ఈజీగా జయిస్తాంలే అనుకున్న దేవుడు అంటున్నాడు. అలాంటి రాజ్యంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పరాక్రమం కూడా నీకు టైంలో సపోర్టు చేయదు. అందరికన్నా ఎక్కువ అసలు నువ్వే భయపడతావు, అందరికన్నా ముందు నువ్వే పారిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. పరాక్రమం గల రాజ్యం గురించి. ఈ చివరికి రాజ్యమేమో ఏలామ రాజ్యమేమో తన నైపుణ్యతను బట్టి అతిశయపడుతుంది. వాళ్ళకు యుద్ధంలో వాళ్ళకు నైపుణ్యత గురించి అతిశయపడుతున్నారు. వాళ్ళు నైపుణ్యత అంటే ఒక రకంగా చెప్పాలంటే మన వాడి భాష చెప్పాలంటే టాలెంట్. దాన్ని నమ్ముకున్నారు వీళ్ళు. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముకున్నావు కదా, అది కూడా నీకు చివరికి అక్కడికి రాదు. చూడండి, నిజంగా ఇది ఎప్పుడో జరిగినటువంటి సంఘటన, ఎప్పుడో ఏదో ఒక రాజ్యం దేవుడు మాట్లాడాడు.
కానీ ఇప్పటికి కూడా ఇది చూడండి, ఇది ఇప్పటికి కూడా మనకి ఇది అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఎప్పటికీ పెద్దగా మారింది లేదు. ఇప్పటికీ ప్రతి వాళ్ళు కూడా తమకున్నటువంటి టాలెంట్ను, తమకున్నటువంటి ధనాన్ని, తమకున్నటువంటి బలాన్ని, తమకున్నటువంటి పరాక్రమాన్ని, తమకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి వాళ్ళు నమ్ముకుంటారు. అయితే దేవుడు ఏం ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు తెలుసా? మనుషులు వీటన్నిటిని బట్టి ఇవి 4 దేవతలను వీటిని బట్టి అతిశయపడతారు. కానీ దేవుడు ఈ అన్ని రాజ్యాల గురించి ఒకే అధ్యాయం రాసి ఏం చూపించాడంటే, మీరు వీటిలో దేన్ని నమ్ముకున్నా సరే ఏది కూడా ఒక టైం వస్తే మీకు సహాయం చేయదు. ఏది మీకు సహాయం చేయదు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నీకు నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు సహాయం చేసేది ఏంటంటే కేవలం దేవుడు మాత్రమే. ధనమున్నటువంటి వారి రాజ్యానికి కూడా ధనము నిరీక్షణని ఇవ్వలేదు. బలమైనటువంటి రాజ్యానికి కూడా బలమ నిరీక్షణ వాళ్ళు ఇవ్వలేదు. పరాక్రమం ఉన్నటువంటి రాజ్యంకు కూడా వారికి పరాక్రమాలకు నిరీక్షణ ఇవ్వలేదు. జ్ఞానం కూడా వారికి నిరీక్షణ ఇవ్వలేదు. నిరీక్షణ ఏదన్నా కొన్ని రాజ్యాల నిరీక్షణ పొందుకున్నారంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే వాళ్ళు పొందుకున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని వల్ల, లేదా బలాన్ని వల్ల, జ్ఞానం వల్ల, పరాక్రమం వల్ల, నైపుణ్యత వల్ల కాదు. అదేం చెప్తుందంటే, ఇవేవైతే ఇప్పుడు 4 ఏవైతే మనం విన్నామో, దేన్ని కూడా మనం ఆశ్రయంగా చేసుకోవడానికి వీలే లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు మనం వాటిని ఆశ్రయంగా చేసుకుంటాం. బహుశా క్రిస్టియన్స్గా మనకు ధనం చాలా ఎక్కువ బైబిల్ ఉంది కాబట్టి ధనాన్ని బహుశా క్రిస్టియన్స్ మనం పెద్ద ఎక్కువ నమ్ముకోకపోవచ్చేమో. కానీ కొన్నిసార్లు నైపుణ్యతను నమ్ముకుంటాం, లేదా కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి పరాక్రమాన్ని నమ్ముకుంటాం. అంటే మనం కొన్ని కార్యాలు చేసి సాధించుకోగలము అనేటువంటి ఒక ఏదైతే ఉందో, ఆ సమర్థత ఏదైతే ఉందో, దాన్ని బట్టి మనం చాలాసార్లు మన నమ్మకాన్ని మన మీద పెట్టుకుంటాం. మనం కొన్నిసార్లు జ్ఞానం మీద మన నమ్మకాన్ని పెట్టుకుంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను ఈజీగా నాకున్న తెలివితేటలు సాల్వ్ చేసుకోగలను కదా అనుకుంటాం. చూడండి, ఇప్పుడు ఏదైతే ఇవన్నీ మనం బయటికి చెప్పాం. ఎవరు కూడా నార్మల్గా మనం అతిశయపడేటప్పుడు అన్యుడు కూడా నాకు డబ్బును బట్టి నేను గర్వపడతాను అన్యుడు కూడా చెప్పడు నార్మల్గా. కానీ లోపల ఎక్కడ మనకి ఉంటుంది. అన్యులకైనా సరే మనకైనా సరే బహుశా మనం అనుకుంటాం, నేను ఎప్పుడు జ్ఞానం బట్టి నాకేం అతిశయలేదని అనుకుంటాము. నువ్వు ఎవరికి బయట చెప్పలేదు, కానీ లోపల ఎక్కడో నీకు దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. కానీ నిజంగా వీటన్నిటిలో దేని మీద మనం గర్వపడినా సరే ఓ టైం వస్తే దేవుడు ఎలా ప్రూవ్ చేస్తారంటే, నీకున్న జ్ఞానం కూడా నీకు అక్కడికే రాదు. ఎంత జ్ఞానవంతుడైనా సరే ఓ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఒక్కోసారి నీకు ఎంత బలం ఉన్నా సరే నీ బలంతో నువ్వేమీ చేసుకోలేక చేతకాని వాడిలాగా మారిపోయే సిచ్యువేషన్లో దేవుడు మనల్ని ఒకసారి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పండి, దేవుడు తీసుకెళ్తాడు కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం నెట్టివేయబడతాం ఒక్కొక్కసారి మనం. అప్పుడు మన జ్ఞానం మనకి పనికిరాదు, ధనం మనకి పనికిరాదు, మనకున్నటువంటి సామర్థ్యత మనకి పనికిరాదు, మనకు నైపుణ్యత మనకి పనికిరాదు. దేవుడు తప్ప రియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు తప్ప ఎవరో సహాయం చేయలేరు. ఒకవేళ కొన్నిసార్లు మనం అనుకుంటాం, చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు నా జ్ఞానంతో నేను దాన్ని సాల్వ్ చేసుకుని అనుకుంటాం. చిన్న ప్రాబ్లం వచ్చిన నేను డబ్బుతో దాన్ని సాల్వ్ చేసుకోగలిగిన అనుకుంటాం. కానీ ఏం చెప్తాను, నిజంగా నువ్వు డబ్బుతో సాల్వ్ చేసుకుని అనుకుంటావు కానీ నువ్వు డబ్బుతో సాల్వ్ చేసుకోలేదు. అది నిజంగా నీకు తెలియకుండా దేవుడే అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఎందుకంటే నిజమైన సమస్య అయితే అదేది కూడా సాల్వ్ చేయలేవు. సో నువ్వు ఒకవేళ డబ్బుతో నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అనుకున్నావు అంటే యాక్చువల్గా చెప్తున్నాను, అది నిజంగా అసలు ప్రాబ్లం అది యాక్చువల్గా కాదు కాబట్టి నీకు డబ్బుతో సాల్వ్ అయిపోయింది. అది కానీ నిజమైన ప్రాబ్లం అయితే మాత్రం నీకు డబ్బుతో కూడా అది సాల్వ్ అవ్వదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా సరే నేను డబ్బుతో సాల్వ్ చేసుకున్నాను నువ్వు అనుకున్నావు అంటే అర్థం ఏంటంటే అది యాక్చువల్ నిజంగా పెద్ద ప్రాబ్లం అది కాదు కాబట్టి డబ్బుతో సాల్వ్ అయిపోయింది అది. కానీ నిజమైన ప్రాబ్లం అయితే చెప్తున్నాను, నిజమైన ప్రాబ్లం అయితే నీ జ్ఞానంతో నువ్వు సాల్వ్ చేసుకోలేవు, నీ బలంతో సాల్వ్ చేసుకోలేవు, నీ పరాక్రమంతో సాల్వ్ చేసుకోలేవు, తెలివితేటలతో చేసుకోలేవు, టాలెంట్తో కూడా చేసుకోలేము. కంప్లీట్గా అది సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు. వాళ్ళు ఎప్పుడైనా మనం బహుశా అనుకుంటాం, ఇంతకుముందు నేను దాంతో చేసుకున్నాను, దీనివల్ల నేను సాల్వ్ చేస్తాను అనుకుంటామో, లేదా ఎవరో ఒక జ్ఞానం వల్ల సాల్వ్ చేస్తాను అనుకుంటామో, అది నిజంగా అది పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి సాల్వ్ అయిపోయింది. అది నిజమైన ప్రాబ్లం అయితే ఈ 5 ఏవైతే ఉన్నాయి ఇవేవి కూడా నిజంగా పరిష్కరించలేవు నిజమైన ప్రాబ్లం అయ్యి ఉంటే. కాబట్టి ఏదో ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకున్నానో జ్ఞానంతోనో తెలివితేటలతోనో బలంతోనో సామర్థ్యం అనుకుంటున్నామో, నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి అది యాక్చువల్గా ప్రాబ్లం కాదు కాబట్టి సాల్వ్ అయిపోయింది అది. కానీ కొన్నిసార్లు లైఫ్లో నిజంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఎవరు దాన్ని ఏమీ చేయలేరు, అప్పుడు దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకనే ఒకవేళ బహుశా దేవుడు మనకి ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చినా, పక్షిరాజు లాంటి స్థితి ఇచ్చినా, లేదా జ్ఞానవంతుల్లాగా ఏదైతే ఒక రాజ్యం ఉందో కట్టబడిందో అలా ఒకవేళ మనం ఉన్నా సరే, ఇంకొనేమంటానంటే అల్టిమేట్గా మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు నీ జ్ఞానం సరిపోదు, దేవుడు అప్పుడు ఆలోచన మనకి ఇస్తాడు, ఆలోచన కరెక్ట్ కానీ మనకు ఆలోచన ఇస్తాడు. కొన్నిసార్లు నీ బలం సరిపోదు, అప్పుడు దేవుడు నీకు బలాన్ని ఇచ్చి
కృపను విస్తరింపజేసి నీకు బలాన్ని ఇచ్చి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క బలంతో నువ్వు సాల్వ్ చేసుకుంటావు. దేవుని యొక్క సామర్థ్యతతో, దేవుడు ఇచ్చేటువంటి నైపుణ్యతతో నువ్వు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటావు. ఏవైతే 5 ఏవైతే మనం ఎప్పుడో చెప్పుకున్నామో అవన్నీ దేవునిలో ఉన్నాయి. అవన్నీ దేవునిలో ఉన్నాయి. అందుకనే మనం దేవుని వైపే చూడాలి, కానీ వీటి వైపు కాదు. వీటి వైపు చూసామంటే ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా దెబ్బలు తింటాం ఖచ్చితంగా. ఎందుకంటే అలాగ ఏదో ఒక దాని మీద నమ్మకం పెట్టినప్పుడు రాజ్యాలే పాడైపోయినాయి. ఒక కుటుంబమో లేదా ఒక మనిషి ఎంత ఈజీగా పాడైపోతారు ఒకసారి ఆలోచించండి. దేన్నో ఒక దాన్ని ధనాన్నో లేదా బలాన్నో ఏదో నమ్ముకున్న రాజ్యాలే పడిపోయినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులంగా మనం ఎంత ఈజీగా పడిపోతాం ఒకసారి ఆలోచించండి. రాజ్యాలే కూలిపోయినప్పుడు మనుషులంగా మనం కూడా అలాంటి ఒక ధనాన్నో లేదా జ్ఞానాన్నో పరాక్రమం నమ్ముకుంటే, ఒక మనిషిగా నమ్ముకుంటే ఇంకెంతో సులువుగా పడిపోతాం ఆలోచించండి. రాజ్యమే పడిపోతే, అలా కాదనుకుంటే దేవుడే తలుచుకుంటే రాజ్యాలు ఏమీ చేతకాని స్థితిలోకి వెళ్ళిపోతే మనుషులంగా మనం ఎంత. అది అర్థమైనప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని వల్లనే మన ప్రతిదీ చదువు అర్థం చేసుకోవాలి. అది అర్థమైనప్పుడు పూర్తిగా నమ్మకం అంతా కూడా పూర్తిగా దేవుని మీద మాత్రం మనం పెట్టాలి. కొన్నిసార్లు అన్నీ ఉపయోగపడతాయి మనకి, కానీ అన్నిటిని నమ్ముకోవడానికి వీలు లేదు. అన్నీ ఉపయోగపడతాయి, కానీ నిజంగా టైం వస్తే దేవుడి వల్ల మాత్రమే అది జరుగుతుంది. అది వీళ్ళలాగా అంతవరకు వెళ్ళి అప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ ద్వారా దేవుడు మనకి ఏం చెప్తానంటే, నువ్వు ఏదో నమ్ముకోకుండా ఉంటే నువ్వు అసలు ఎంతవరకు వెళ్ళను కూడా వెళ్ళు అంటే ఏది పని చేయదు. రోజు అనుకుంటా ధనం నమ్ముకుంటే ప్రాబ్లం, కానీ జ్ఞానం నమ్ముకుంటే ప్రాబ్లం అనుకుంటే ఉంటావు. జ్ఞానం వల్ల దేశం కూడా ఏమైపోతుంది చూడు. అసలు జ్ఞానం లేకపోయినా పర్లేదు, నా డబ్బు ఉంటే అన్నింటినీ నేను పాదాల దగ్గర తెచ్చుకుంటాను అనుకున్నామేమో, ఐశ్వర్యంతో దేశం ఏమైపోతుందో నువ్వు చూడు అంటున్నాడు దేవుడు. అలా ప్రతి రాజ్యాన్ని మన ముందు పెట్టి చూపించి నీకు ఏది కూడా సహజంగా అవుతుంది, కేవలం అది నేను వైపు ఉంటే తప్ప నీకు ఏది కూడా ఉపయోగపడదు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దీన్ని బట్టి ఇది చూసినట్టు మనము రాజ్యాలు ఎలాగ అయిపోయినప్పుడు, ఇన్ని రాజ్యాలు ఎలాగా వాటి అతిశయపడి అన్ని రాజ్యాలు అవన్నీ ఉండి కూడా పాడైపోయినప్పుడు మనం చాలా ఈజీగా పాడైపోతాం. కాబట్టి అంతవరకు వెళ్ళకుండా ముందుగానే దేవుని మీద మనం నమ్మకాన్ని పెట్టుకోవాలి. మనకి ఒకవేళ దేవుడు మనకి కృపను బట్టి జ్ఞానం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, పరాక్రమం ఇచ్చినా, టాలెంట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అవన్నీ నిజంగా అవన్నీ జీరో అనుకొని అవన్నీ పక్కన పెట్టేసి, నేను చెప్పేది నిజంగా పక్కన పెట్టేసి, అదేది పెద్దగా నిజంగా ప్రాబ్లం వస్తే అదేది కూడా పనికిరాదని ముందు అర్థం చేసుకొని, అవన్నీ పనికిరానటువంటి జ్ఞానమే అని అర్థం చేసుకుని ముందుగానే దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే నిజంగా టైం వచ్చినప్పుడు నీ విశ్వాసం నీకు సపోర్ట్ చేస్తుంది, కానీ నీ జ్ఞానం నీకు సపోర్టు చేయదు. అందుకని ఒకవేళ ధనం ఉన్నా సరే ఆ ధనం కూడా జీరో కింద లెక్కెట్టండి. జ్ఞానం ఉన్నా సరే ముందుగానే దాన్ని జీరో కింద చూసుకో. జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానం కూడా అజ్ఞానమే నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే టైం వస్తే నీకు ఆ జ్ఞానం కూడా పనిరాదు కాబట్టి అది కూడా అజ్ఞానమే అనుకో. నీకున్న జ్ఞానం అజ్ఞానం అనుకో, నీకున్న బలం కూడా బలహీనత అనుకో, నీకున్న ఐశ్వర్యం కూడా దరిద్రం అనుకో. వాడన్నింటి చాలా అల్పంగా ఎంచుకుంటే అప్పుడు మనం దేవుని గొప్పగా ఎంచుకుంటాం. దేవుని గొప్పగా ఎంచుకుంటే అప్పుడు దేవుడి స్థితి తీసుకొని మనలో స్థితిలో పెడితే ఆ స్థితిలో ఉంటూ ఇంకో దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు పడిపోవాల్సిన అవసరం రాదు, అంత ప్రాబ్లంకి వెళ్ళాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మన నమ్మకం దేవుని ఇంత మనం ఉంచాము. అందుకని దేవుడు చెప్తాను చూడండి, దేవుడు తలుచుకుంటే ఇలా దేవుడు సపోర్ట్ చేయకపోతే ఎలాంటి రాజ్యమైన సరే పాడైపోతుంది. అది కళ్ళమని చాలా క్లియర్ దేవుడు మనం చూపించాడు. ఇది మనం చూసిన తర్వాత నేర్చుకున్న తర్వాత కూడా ఇందులో మరలా మనం జ్ఞానం ముందు నమ్మకం వస్తే చాలా అజ్ఞానం అంటాను. ధనాన్ని పరాక్రమాన్ని నమ్ముకోవడం మానేసి అవన్నీ ఒకవేళ ఉన్నా సరే అదేది ఓ టైం వస్తే ఇవి కూడా పనికిరావు కదా అని అర్థం చేసుకొని ముందే చూసి అర్థం చేసుకొని దేవుని మాత్రం నమ్మకం ఉంచుదాం. ఎలాంటి సిట్యువేషన్ సరే దేవుడు ఉంటే ఖచ్చితంగా నిరీక్షణ ఉంటుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. అనేక రాజ్యాల గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ ఆయా రాజ్యములు తండ్రి ఎంత బలమైనటువంటి అయినప్పటికీ, ఎంత ప్రత్యేకత ప్రభువా వాటిలో ఉన్నప్పటికీ ప్రభువా, ఇంకనూ తండ్రి నిజమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రభువా అవేవి కూడా వారికి సహాయం చేయవన్న విషయాన్ని ప్రభువా, సహాయం చేయలేకపోయిన విషయాన్ని ప్రభువా ఈ దినాన లేఖనాల ద్వారా మీరు మాకు చూపించారు, తెలియజేశారు ప్రభువా. ఈ లోకం తండ్రి సహజంగా ధనాన్నో, జ్ఞానాన్నో, బలాన్నో, పరాక్రమాన్నో, నైపుణ్యతనో ప్రభువా ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి ప్రపంచంలో ప్రభువా నిన్ను నమ్మినటువంటి వారంగా మేము ఉంటూ ప్రభువా, మిమ్మల్ని నమ్ముకొని కూడా ప్రభువా మేము మరలా వీటిని ఆధారంగా చేసుకోనకుండా మేము జాగ్రత్త పడి ప్రభువా మా నమ్మకము, మా విశ్వాసము, మా ఆశ్రయము, మా పరిష్కారము, మా జవాబు నీవే అని ప్రభువా మేము నిజంగా తండ్రి
అన్ని బాగున్నప్పటికీ సైతము ప్రభు ఇంకను మేము మీ వలన మాత్రమే సమస్తము సాధ్యమైన ప్రభు మేము గ్రహింపుతో ఈ లోకంలో బ్రతడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు మాకు ఇచ్చేటువంటి ప్రభు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, నువ్వు మాకు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని, నువ్వు మాకు ఇచ్చేటువంటి పరాక్రమాన్ని ప్రభా, నువ్వు మాకు ఇచ్చేటువంటి అనేకమైన కార్యాలను ప్రభు ఆధారం చేసుకోనకుండా నిజముగా ప్రభా, నిజముగా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయం చేసుకొని బ్రతికేటువంటి ప్రభు గొప్ప ధన్యతను మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తాం ప్రభా. ధర్మను ఆశ్రయించడం కంటే తండ్రి, మనుషులను ఆశ్రయించడం కంటే, రథములను గుర్రాలను నమ్ముకుంటా కంటే ప్రభా, నేను ఆశ్రయించేవాడు ధన్యుడే నువ్వు సెలవిచ్చావు ప్రభా. నిజమైన ధన్యత ప్రభా నేను నమ్ముకుడలో ఉందని గ్రహింపుతో ప్రతిరోజు మేము బ్రతడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మా విశ్వాసానికి ప్రభా మీకు మధ్యలో ప్రభా ఇవేవి కూడా అడ్డు రాకుండా ప్రభా మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయా కార్యాలు నమ్ముకున్నట్టు రాజ్యంలో తండ్రి పాడైపోయినాయి ప్రభా. దాన్ని బట్టి తండ్రి మేము జ్ఞానమును తెచ్చుకొని ప్రభా, వాటిని బట్టి ప్రభా మేము కూడా జ్ఞానానుసారంగా తండ్రి ఆత్మీయంగా మేము నడుచుకొని మీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయండి. మీరు మాకు ఏ స్థితి ఇచ్చినప్పటికీ ప్రభా దాన్ని బట్టి మేము అతిశయపడక మిమ్మల్ని బట్టి సంతోషించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో తండ్రి వాక్యం బిడ్డలు ఆశపడి వచ్చుండగా బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు మందిరాన్ని ప్రభు బిడ్డలు వచ్చుండగా కుటుంబంలో ప్రతి అవసరం అక్కల ప్రభా నీకు మహిమ చొప్పున మీరు తెచ్చిన మీరు ఆశ్రదుర్గముగా ఉండి ప్రభా, ప్రతి సమయంలో ప్రభా, ప్రతి పరిస్థితుల్లో ప్రభా, వారి సమస్యల్లో ప్రభా, వారి యొక్క మనోవేదనలో, దుఃఖాల్లో, వారి బాధల్లో ప్రభా, వారి లేమిలో ప్రభా మీరే ఉండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్యలను జయించిన శక్తిని, సామర్థ్యాన్ని ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశ్రయించి అన్ని విషయాలు మీరు వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం. వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగుండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.